హరే కృష్ణ హరే కృష్ణ దండవత్ ప్రణాం ఆంధ్రభక్తులకి స్వాగతం. ఈరోజు మన భగవద్గీత క్లాస్లోకి. సో మనం ముందు ఎప్పటిలాగే ప్రతిరోజులాగే ఈరోజు కూడా రాధామాధవ్ కీర్తన చేసుకొని తర్వాత మంగళాచరణ చేసుకొని మనం ఈరోజు యొక్క భగవద్గీత చర్చని ప్రారంభిద్దామంట. జయ రాధా మాధవ కుంజ బిహారీ జయ రాధా మాధవ కుంజ బిహారీ జయ రాధా మాధవ కుంజ బిహారీ జయ రాధా మాధవ కుంజ జయ రాధా మాధవ కుంజ బిహారీ గోపీ జన వల్లభ గిరివరధారీ జయ గోపీ జన వల్లభ గిరివరధారీ యశోదనందన వ్రజ జనరంజన యశోదనందన వ్రజ జనరంజన యమునా తేరా వనచారి యమునా తేరా వనచారి కుంజ బిహారీ జయ రాధా మాధవ కుంజ బిహారీ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna Hare Krishna Krishna Hare Hare
Hare Hare Rama Hare Rama 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 Hare Hare श्री हरिनाम संकीर्तन की जय। निताय गौर सीतनाथ प्रेमानंदी। हरि हरि बोल। ఇప్పుడు మనము మంగళాచరణ చేసుకొని తర్వాత మన యొక్క గీత విషయాన్ని చర్చించుకుందాము. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन పదాంతికం వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం. శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః.
हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण సో భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన భగవద్గీత చర్చలోకి. హరే కృష్ణ, దండప్రణామాలు అందరికీ. సో మనము నిన్న 2వ అధ్యాయాన్ని ఆరంభించాము, అవునా? సో నిన్న 2వ అధ్యాయాన్ని ఆరంభిస్తే అందులోంచి 10 శ్లోకాలను మనం చర్చించుకున్నాము. అందులో ఎవరికైనా గుర్తుందా, మనం నిన్న చర్చించుకున్న విషయంలో అర్జునుడు తన 5వ కారణాన్ని వ్యక్తం చేస్తాడు, యుద్ధం ఎందుకు చేయలేకపోతున్నాడు అనే విషయాన్ని. సో మీలో ఎవరు ముందు చెప్తారు? 5వ కారణం ఏమిటి? నిన్న మనం చర్చించుకున్న విషయంలో ఎందుకు అర్జునుడు యుద్ధం చేయలేకపోతున్నాడు? హరే కృష్ణ. సో ఎవరైనా చెప్పగలరా నిన్న మనం చర్చించుకున్న విషయంలోంచి? అప్పటి వరకు. అలాగే నేను ఇంకొక ప్రశ్న చూశాను నిన్న మన లైవ్ చాట్లో, తర్వాత ఈరోజు పొద్దున్న చూశాను నేను. ఓకే, సో కన్ఫ్యూజన్. ఎస్, వేములూరి మాధవి మాతాజీ. ఓకే, పర్ఫెక్ట్ ఆన్సర్. ఆయన కన్ఫ్యూజ్ అయిపోయాడు ఆయన యొక్క ధర్మాన్ని గురించి, ఆయన యొక్క కర్తవ్యం గురించి. అసలు నేను ఏమి చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో, యుద్ధం చేయాలా చేయవద్దా అనే ఆయన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. ఈ నిర్ణయం తీసుకోలేక ఆయన యుద్ధం చేయాలా వద్దా తెలియక కూర్చుండిపోయాడు, నేను ఇంకా చేయలేను అన్నట్టుగా. ఇండెసిషన్. గుడ్. కన్ఫ్యూజన్ అండ్ ఆల్సో ఇండెసిషన్. ఆ కన్ఫ్యూజన్ వల్ల ఇండెసిషన్. పర్ఫెక్ట్. సో మనకు ఆల్రెడీ 2-3 ఆన్సర్లు చెప్పేశారు, సమాధానాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనము ఇప్పుడు ఈరోజు చర్చ ప్రారంభించే ముందు నిన్నటి ఒక ప్రశ్న చర్చించుకుందాము. ఒక లైవ్ చాట్లో చూశాను. ప్రభుజీ ఎందుకు, సంగీత మాతాజీ అనుకుంటా, ఎందుకు ప్రభుజీ ఇది మీరు చెప్పారు మధ్యలో గీతలో 6 చాప్టర్లో భక్తి యోగం ఉంటుంది, లాస్ట్లో జ్ఞానయోగం ఉంటుంది, లాస్ట్లో ఉండవలసింది కదా భక్తి యోగం, ఎందుకంటే అది అన్నిటికన్నా ఉత్తమైంది అంటే. అయితే ఇక్కడ దానికి ఆన్సర్ ఏంటంటే, మనం ఆచార్యులు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మనం అసలైంది ఎసెన్స్ అనేది మధ్యలో పెట్టారంట, బుక్ మధ్యలో, మిడిల్లో. ఎలాగైతే మన భగవద్గీతను కూడా మీరు చూస్తే ఇది ఎసెన్స్. అసలు మొత్తం మహాభారతానికి భగవద్గీత అనేది ఎసెన్స్, సారం. ఈ సారాన్ని ఏం చేశారు మహాభారతంలో, అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ సీన్ ఏంటి మహాభారతంలో? యుద్ధం. అలా యుద్ధం మొదలయ్యే ముందు ఇది భగవద్గీత యొక్క చర్చ జరుగుతుంది. సో అలాగే ఈ భగవద్గీతలో కూడా ఈ మధ్యలో 6 చాప్టర్లను పెట్టారన్నమాట, 6 అధ్యాయాలను భక్తి యోగం గురించి. అయితే ఇందులో ఇంకొక కారణం కూడా ఉంది. అంటే ఇటువైపు కర్మయోగ మరియు అటువైపు జ్ఞానయోగ, 2 ఈ భక్తి యోగాన్ని రక్షిస్తున్నాయి అనే విధంగా మన ఆచార్యులు చెప్తారు. ఇంకొకటి ఏంటంటే, మనం చదువుకున్నప్పుడు కూడా మాకు అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తాము ఈ మొదటి 6 అధ్యాయాలు ముఖ్యంగా కర్మయోగం గురించి చర్చ జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అర్జునుడు ఇప్పుడు తన కర్తవ్యాన్ని నెరవేర్చాలి అనే ఒక ధర్మాన్ని పాటించాలంటే, ఇక్కడ మన భగవద్గీత ఎప్పుడు మనకి ఇక్కడ అర్జునుడికి చెప్తున్నాడు కృష్ణుడు, నువ్వు నీ యొక్క ధర్మాన్ని, నీ యొక్క
ఏదైతే ధర్మం ఉందో క్షత్రియ ధర్మాన్ని దాన్ని త్యాగం చేసే అవసరం లేదు. నువ్వు నీ యొక్క ధర్మానుసారంగా కర్మలు చేసుకుంటూ దాని యొక్క ఫలాన్ని నాకు అర్పించి ఆ విధంగా నువ్వు భక్తి చేసుకోవచ్చు అని అంటాడు అనమాట అర్జునుడికి. మాం అనుస్మర యుద్ధచ, నన్ను స్మరించుకుంటానే లోపల నువ్వు యుద్ధం చెయ్యి. సో ఎలా ఇక్కడ మనము ఫస్ట్ అందరు కర్మలు ఏవో ఒక కర్మలు చేస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు బయట ఊరికే కూర్చోలేదు. ఏదో ఒక జాబు, ఏదో ఒక ఆక్యుపేషన్, ఏదో ఒక బిజినెస్, ఏదో వాళ్ళ కర్తవ్యం. స్టూడెంట్ అయితే చదువుకుంటున్నాడు, పెద్దవాళ్ళు అయితే జాబ్ చేస్తున్నారు, లేకపోతే బిజినెస్ చేస్తున్నారు, ఏదో ఒక పని చేస్తున్నారు. సో ఏదో ఎన్నో రకమైన కర్మాలు చేస్తున్నారు అనమాట. ఇంట్లో ఉండేవాళ్ళు కూడా ఇంట్లో పనులు చేస్తున్నారు కాబట్టి అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు, ఏదో ఒక కర్మలు వాళ్ళ యొక్క బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో అవి నిర్వహించుకుంటూనే వాళ్ళ ధర్మాన్ని చేసుకుంటూనే దాన్ని యొక్క ఫలాన్ని మీరు కృష్ణుడికి అర్పిస్తే ఆ కర్మల వల్ల వచ్చే ఒక ప్రతిక్రియ, రియాక్షన్, అది ఒకవేళ పాపాలు కానీ పుణ్యాలు కానీ ఏవి మనకు దక్కినా దాని ద్వారా మనం పాపకర్మలు చేసినా పుణ్యకర్మలు చేసినా ఇవన్నీ మనం చదువుకుంటాం మళ్ళీ భగవద్గీతలో డీటెయిల్గా. మళ్ళీ ఈ భౌతిక జగానికి మనం రావాల్సిందే అవన్నీ భోగించడానికి. అందుకనే అవన్నిటి నుంచి ముక్తులవ్వడానికి ఈ ఫస్ట్ 6 చాప్టర్స్లో ఇవి సారం చెప్పేది ఏంటంటే, మీరు అవన్నీ ఫలాన్ని, మీరు చేసే ఒక కర్మల యొక్క ఫలాన్ని మీరు భగవంతుడికి అర్పించండి అని. అలా చేస్తే మీకు కర్మలు కూడా త్యాగం చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీరు భక్తి యోగం అంటే భక్తిలో కూడా ప్రవేశించవచ్చు, భక్తి కూడా చేసుకోవచ్చు, మీ యొక్క జీవితాన్ని కూడా సిద్ధపరచుకోవచ్చు అని మనకి పర్ఫెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాని తర్వాత భక్తి యోగం అంటే ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే అది మన ఫైనల్ రిజల్ట్. భక్తి, అది శుద్ధ భక్తి ఎలా చేయాలి, మొత్తం దానిలో ప్యూర్ భక్తే ఉంటుంది, భగవంతుడికి భక్తి ఎలా చేసుకోవాలని. కానీ మనం మరి ఆ భక్తి చేసుకోవడానికి మనకి ఇంకా ఎంతో జ్ఞానం అవసరం. ఈ భౌతిక జగతంలో ఉన్నాం కదా, మనం ఇప్పుడు ఆధ్యాత్మిక జగతంలో లేము. అంటే భౌతిక జగతంలో ఉన్నా అంటే ఈ శరీరం మనకు ఉంది. ఈ శరీరం ఉందంటే దీన్ని కూడా మనం కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మన ప్రకృతి ఉంది. ప్రకృతి, మన యొక్క శరీరం, మన యొక్క ఆత్మ, ఇంకా మన పరమాత్మ, భగవంతుడు, ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి, సమయం, కాలం, కర్మ, ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి, అనేక విషయాల ఒక జ్ఞానం, 3 గుణాల యొక్క జ్ఞానము. మళ్ళీ మనలో ఎలా మనం ఒక మంచి గుణాలని, దైవ గుణాలని ఎలా మనం పెంపొందించుకోవాలి, మన యొక్క లైఫ్ స్టైల్, జీవన విధానం ఎలా ఉండాలి, ఇవన్నీ ఎలా మనం మన జీవన విధి, ఒక జ్ఞానం, కావాల్సిన జ్ఞానం మనము ఈ జీవితంలో, ఈ భౌతిక జగతంలో జీవిస్తూ ఎలా మనము భక్తి మార్గానికి మనం వెళ్ళొచ్చు, దానికి తగ్గ జ్ఞానాన్ని మనకు ఈ లాస్ట్ 6 చాప్టర్స్ ప్రసాదిస్తాయి అన్నమాట. అందుకనే దాన్ని జ్ఞానయోగ అన్నారు. అంటే ఇక్కడ కర్మయోగ కానీ జ్ఞానయోగ కానీ మనకి అవి రెండిటి ద్వారా మీరు భక్తి ఎలా చేసుకోవచ్చు అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటాం భగవద్గీతలో. అది కృష్ణుడు మళ్ళీ కూడా చెప్తాడు, అన్ని యోగాలు చెప్తాడు, కానీ అన్నిటికన్నా శ్రేష్టమైనది భక్తి యోగం. ఎన్నో రకాలుగా మీరు భక్తి యోగం చేసుకోవచ్చు, మనం డైరెక్ట్గా కూడా భక్తి యోగం చేసుకోవచ్చు అనే విషయాలన్నీ మనం తెలుసుకుంటాము. కనుక ఇలా మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట, చాప్టర్లు ఇలా ఉన్నాయి. ఆ మొదటి ప్రశ్నకి సమాధానం, ఈ మొదటి కారణానికి దానికి సమాధానం ఇక్కడ కృష్ణుడు ఈ 20 శ్లోకాల్లో చెప్తాడనమాట. 11 నంబర్ శ్లోకం నుంచి 30 నంబర్ శ్లోకం. అంటే నేను ఒక థీమ్, ఒక కాన్సెప్ట్ ఏదైతే కవర్ చేస్తున్నారో ఇక్కడ, ఒక పర్టికులర్ సబ్జెక్ట్, విషయం, ఎన్నో విషయాలు చెప్తుంటాడు కృష్ణుడు. అందులో ఒక్కొక్క విషయాన్ని మనం ఒక్కొక్కరోజు చర్చించుకుంటాం. ఈరోజు మనం చర్చించుకునే విషయం ఏంటంటే ఆత్మతత్వం. ఆత్మ గురించి సంపూర్ణ విజ్ఞానాన్ని ఇక్కడ కృష్ణుడు మనకి ప్రసాదిస్తాడు. ఈ ఆత్మ యొక్క జ్ఞానాన్ని జ్ఞాన అంటారు, లేకపోతే సాంఖ్య అంటారు. సాంఖ్య అంటే ముఖ్య రూపంగా ఇది, ఈ చాప్టర్ పేరు కూడా కొన్ని భగవద్గీతల్లో సాంఖ్యయోగం అని కూడా రాస్తామన్నమాట కొన్ని భాషల్లో. సో ఇక్కడ మనకి గీతాసారం మనం తెలుగులో, కానీ ఐ థింక్ హిందీలోనో బెంగాలీలోనో దాని సాంఖ్యయోగాన్ని కూడా రాశారు. ఎందుకంటే గీతలో ఈ 2వ చాప్టర్ 2వ అధ్యాయం సాంఖ్యయోగాన్ని కూడా అంటారు. ఈ సాంఖ్య అంటే ఏంటంటే మనము ఈ యొక్క మ్యాటర్ అండ్ స్పిరిట్, ఈ యొక్క చిన్మయ్, అది మన స్పిరిట్ అంటే ఏంటి, మ్యాటర్ అంటే ఏంటి, అంటే భౌతికము ఆధ్యాత్మికం, ఈ రెండింటి మధ్యలో భేదాలు ఏమిటి అనే విషయాల్ని బాగా విశ్లేషించి బాగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. మన శరీరము, మన ఆత్మకి కలగ భేదం ఏమిటి, అసలు మనం ఆత్మ, మన శరీరమా ఏమిటి అనే విషయాన్ని బాగా విశ్లేషించి చెప్తారనమాట ఈ 20 శ్లోకాల్లో. ఇలా మనకు వర్ణన మళ్ళీ ఎక్కడ మనకి చెప్పాలంటే, భగవంతుడు చెప్పిన ఫస్ట్ శ్లోకం బోధనల ప్రకారం చూసుకుంటే ఇదే అన్నమాట. ఇప్పుడు ఆయన గురువు, ఎందుకంటే ఇప్పుడు అర్జునుడు ఆయన శిష్యుడు అయిపోయాడు కృష్ణుడికి, గురువుగా అర్జునుడు కృష్ణుడిని స్వీకరించాడు. కనుక ఇప్పుడు కృష్ణుడు ఆ గురువు. అందుకనే మనం కృష్ణుడిని వందే కృష్ణం జగద్గురుం అంటా ఉన్నాం. ఇప్పుడు ఎందుకు కృష్ణుడిని వందే కృష్ణం జగద్గురుం అంటారనేది ఇప్పుడు మనం నేర్చుకుంటాం అనమాట. ఎందుకంటే కృష్ణుడు ఆ గురువు యొక్క
ఆ రోల్, ఆ యొక్క రోల్ని తీసుకొని ఇప్పుడు ఆయన నిర్వహిస్తున్నాడు గురువు యొక్క బాధ్యతని. అందుకే ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు శ్లోకము 11వ నంబర్ శ్లోకం. శ్రీ భగవానువాచ అశోచయానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసున్న గతాసుంశ్చ నానుశోచంతి పండితః. మళ్ళీ స్ట్రాంగ్ డోస్తోనే స్టార్ట్ చేస్తున్నాడు కృష్ణుడు అర్జునుడికి. నువ్వు చాలా పెద్ద పండితుడి వలెలా మాట్లాడుతున్నావా, ఎన్నో కారణాలు చెప్పావు, ఏదో శాస్త్రాలు చాలా చదివినావు కాబట్టి చాలా పెద్ద పండితుడిలాగా నువ్వు మాటలు పలికావు. కానీ నువ్వు ఇలా అశోచయా నన్ను శోచస్తం అంటే దేనికి శోచన అంటే శోచించడం అంటే దుఃఖించడం. ఏ విషయానికైతే నువ్వు దుఃఖించకూడదో అలాంటి విషయానికి నువ్వు దుఃఖిస్తున్నావు, ఇంత దుఃఖానికి గురవుతున్నావు. ప్రజ్ఞావాదాంశ భాషసే, ఎంతో తెలివైన వాడిలాగా ప్రజ్ఞావంతుడి వాడివేలాగా నువ్వు ఇంత భాషణ ఇచ్చావు నాకు. గతాసున్న గతాసుంశ, ఏదైతే దేని గురించి అయితే నువ్వు ఏడవకూడదో దాని గురించి ఏడుస్తున్నావు. నాను శోచంతి పండిత, సో నువ్వు పండితుడిలాగా ఇలా అంటున్నావు, కానీ పండితులు ఇలాంటి వాటికి ఎప్పుడు అసలు ఏడవరు ఇలాంటి విషయానికి. మరి ఎందుకు అలా, ఎందుకు ఈ విషయం అలా, ఈ విషయాన్ని గురించి నువ్వు ఎందుకు దుఃఖించకూడదు? మొదటి కారణం ఏంటండి, ఎందుకు ఆయన దుఃఖిస్తున్నాడు, ఆయన ప్రాబ్లం ఏంటి? అర్జునుడు యొక్క మొదటి డౌట్ అదొకసారి మనం మైండ్లో పెట్టుకొని ఈ యొక్క శ్లోకాలు చూసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. అర్జునుడి యొక్క మొదటి ప్రశ్న కానీ మొదటి కారణం కానీ ఏమిటంటే, నా యొక్క బంధువులు, నా యొక్క గురువులు, నా యొక్క పితామహ భీష్ముడు కానీ ఇంకా ఎంతోమంది మన మిత్రులందరూ, మన యొక్క కుటుంబ సభ్యులందరూ ప్రాణాలు కోల్పోతారు, ఈ యొక్క యుద్ధం ద్వారా వాళ్ళ యొక్క ప్రాణాలు పోతాయి అని ఆయన యొక్క బాధ. ఇప్పుడు కృష్ణుడు అంటాడు దీనికి బాధపడవలసిన అవసరం లేదు. ఎలా అంటున్నాడు కృష్ణుడు, అది మనం చూద్దామంట. మనం ఈ ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకుంటే, ఇంకా ఈ యొక్క క్షత్రియ ధర్మాన్ని కూడా అర్థం చేసుకుంటే అప్పుడు మనకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. ఆ విషయాలు ఇక్కడ మనకు కృష్ణుడు అర్జున్ చెప్తాడు. అది మనం నెక్స్ట్ శ్లోకం నుంచి చూసుకుంటూ వెళ్దామంట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 12వ శ్లోకం. నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిపా నైవానా భవిష్యామః సర్వే వయం మతః పరం. తో కృష్ణుడు అర్జునుడికి ఏమంటున్నాడు, ఇలా ఎప్పుడు ఏ సమయంలో కానీ నువ్వు నేను ఎప్పుడు లేకుండా లేము, అంటే మనం ఇద్దరం శాశ్వతం, అవునా? నేను ఎల్లప్పుడూ నేను ఉన్నాను, ఉంటాను భవిష్యత్తులో కూడా. నువ్వు కూడా ఎప్పటి నుంచో ఉన్నావు, ఇప్పుడు ఉంటావు, భవిష్యత్తులో కూడా ఉంటావు. నువ్వు ఎప్పుడు, నేను కానీ నువ్వు కానీ ఎప్పుడు నాశనం కాము అని చెప్తున్నాడు. అప్పుడు అర్జునుడి బాధ ఏంటి, మొత్తం అందరూ నాశనం అయిపోతారని కదా. కానీ కృష్ణుడు ఏమంటాడు, నువ్వెప్పుడు నాశనం అవ్వవు, నేను ఎప్పుడు నాశనం అవ్వను, మనం ఎప్పుడు ఇక్కడే, అంటే ఇప్పుడు ఎలా ఉన్నావు మనం ఎప్పుడు ఇలా ఎగ్జిస్ట్ ఉంటాము, మనం ఏం నశించిపోము. ఎప్పుడైనా సరే భవిష్యత్తులో కానీ వర్తమానంలో కానీ ఇంకా మన యొక్క పూర్వంలో కూడా మనము ఉన్నాము, అలాగే ఇప్పుడు ఉంటాము, ఇంకా భవిష్యత్తులో కూడా ఉంటాము, మనకేమీ కాదు. ఇలా చెప్తున్నాడు అనమాట. అంటే దీనికి ఎందుకు అలా చెప్తున్నాడు అనే విషయాన్ని మనము నెక్స్ట్ శ్లోకంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట అర్జునుడికి. ఆ శ్లోకం చూసుకుంటే మనం ఇక్కడ అన్ని లైన్గా శ్లోకాల్లో మీనింగ్స్ చూసుకుంటేనే మనకు క్లియర్గా అయిపోతుంది. ఒకటి రెండు చోట్లలో ప్రభుపాదుల యొక్క తాత్పర్యం నుంచి కొన్ని విషయాలు మనం చర్చించుకుంటూ ఉందాం, ఎక్కడైతే సమయానుసారంగా సందర్భానుసారంగా అవసరం పడతాయో. తో 13వ నంబర్ శ్లోకము. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర ముహ్యతి. ఇక్కడ కృష్ణుడు అర్జున్కి ఏం చెప్తున్నా అంటే, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర. కౌమారం వయసు అంటే 5 ఏళ్ళు అన్నమాట. 5 ఏళ్ళ వరకు కౌమారం అంటాం, అంటే చిన్న పిల్లాడిలో ఉన్నప్పుడు నీకు ఒక రకమైన దేహం ఉండేది. మనందరూ కూడా మనం 5 years ఓల్డ్ ఉన్నప్పుడు మనం ఊహించుకుంటే మన చిన్న శరీరం ఉండేదా, ఇంత శరీరం ఉండేది మనకి, ఇంత శరీరం ఉండేది, అవునా? చిన్నగా ఉన్నప్పుడు. అలాగే పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు మనం పెద్దగా అయిపోయాం. కొంతమంది యవ్వనస్తులు ఉన్నారు. ఇప్పుడు కౌమారం యవ్వనం, అవునా? ఇప్పుడు మళ్ళీ శరీరం చేంజ్ అయిపోయింది. మనకు చిన్న ఉన్నప్పుడు వేరే శరీరం, ఇప్పుడు ఇంకో శరీరం ఉంది. జర అంటే ఓల్డ్ ఏజ్ అన్నమాట, వృద్ధాప్యం. అందులో ఇంకొక శరీరం ఉంది. అప్పుడు ఇలా ఉన్నది. ఇంకొంతమంది ఆల్రెడీ ఇప్పుడు జర అంటే ఓల్డ్ ఏజ్లో ఉన్నారు.
సో ఇలా చేంజ్ అవుతూ ఉంటుందండి బాడీ. ఎప్పటికి ఒకలాగా ఎలాగో బాడీ ఉండదు. దేహినోస్మిన్, ఎవరైతే ఈ బాడీ లోపల ఉన్నారో ఆయన దేహినోస్మిన్, ఆత్మ ఉంటుందన్నమాట. ఈ ఆత్మ పైన దేహం అనేది ఎప్పుడూ చేంజ్ అవుతూనే ఉంటుంది. దేహినోస్మిన్ యథా దేహే, ఎలాగైతే కౌమారంలో ఒక దేహం ఉంది, పెద్దగా యవ్వన వయసులో యూత్లో ఒక దేహం ఉంది, మళ్ళీ ఓల్డ్ ఏజ్లో కూడా మన వృద్ధావస్థలో కూడా ఇంకొక వేరే రకమైన శరీరం మనం ఉంటుంది. సో అలాగే మృతి చెందిన తర్వాత ఆ యొక్క ఆత్మకి ఇంకో కొత్త శరీరం లభిస్తుంది. అంటే మనం ఎప్పుడు ఎలాగో ప్రతి క్షణం మనం చూడలేకపోతున్నాం, అంతేగాని ప్రతి క్షణము మన శరీరం చేంజ్ అవుతూనే ఉంటుంది. మన సైన్స్ ప్రకారం కూడా అది ప్రూవ్ అయిందనమాట, రుజువైంది. మనకి ప్రతి క్షణము శరీరం అనేది చేంజ్ అవుతుంది. అలాగే మృత్యు సమయంలో ఎప్పుడైతే మన బాడీ ఓల్డ్ అయిపోతుందో, ఇంకా దానిలో మనము కంటిన్యూ చేయలేము, ఈ యొక్క ఆత్మ ఆ శరీరాన్ని తీసుకొని ఇంకా జీవించే దానికి అర్హత లేకపోతే యోగ్యత లేదు, దానికి కావాల్సిన సదుపాయాలు దొరకటం లేదు, అప్పుడు అది ఇంకొక శరీరాన్ని గ్రహిస్తుంది. తర్వాత అంటే ఓల్డ్ ఏజ్ తర్వాత దేహాంతర ప్రాప్తి, ఇంకో దేహం దానికి ప్రాప్తి చెందుతుంది. ధీరస్తత్ర నముహ్యతి, ఎవరైతే ధీరుడు ఉంటాడో ఇలాంటి శరీరాన్ని చేంజ్ అవుతుంది చూసి, అలాగే మనం మృత్యు అంటే ఏంటంటే, ఆ మృత్యు అంటే మీరు ఈ శరీరాన్ని, ఆత్మ ఈ శరీరాన్ని త్యాగించేసి వదిలేసి కొత్త శరీరాన్ని ధారణ చేస్తుంది. ఆ కొత్త శరీరాన్ని ధారణ చేయడమే మనము జన్మ అంటాం. అంటే మృత్యు చెందిన తర్వాత జన్మించడం అనేది అది శరీరాన్ని చేంజ్ చేయడం అన్నమాట. అసలు మనం ప్రతిసారి శరీరాన్ని చేంజ్ చేస్తున్నాము, కానీ అప్పుడు మొత్తం ఈ యొక్క బాడీని వదిలేసి ఇంకో కొత్త బాడీ కంప్లీట్గా ఒకటేసారి తీసుకుంటాం కాబట్టి అది మనకు అలా అనిపిస్తుంది. కానీ మామూలుగా ఎప్పుడు శరీరం చేంజ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఇలా అర్థం చేసుకున్నవాడు ఎప్పుడైనా ధీరుడు ఇలాంటి వాటిని చూసి ఎప్పుడూ మనం భయభ్రాంతుడు కానీ, లేకపోతే బివిల్డర్, లేకపోతే మోహితుడు కానీ కాడు అనమాట. అలాంటి వాడినే ధీరుడు అని అంటారు ఇక్కడ అని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. సో ఇది ఆత్మతత్వజ్ఞానం మొదలుపెట్టేశాడు. అందుకనే మరి అర్జునుడు ఉండొచ్చు, అవును సరే మాకు అర్థమవుతుంది శరీరం చేంజ్ అవుతుందని, కానీ ఏవో ఒక మనకు ఫీలింగ్స్ ఉంటాయి కదా, మనం ఈ శరీరం పట్లే కదా ఫీలింగ్స్ ఏర్పాటు చేసుకుంది, మన యొక్క పెద్దలతో కానీ మన యొక్క బంధువులతో కానీ, మరి ఆ ఫీలింగ్స్తో మనకు కొంచెం బాధ కలుగుతుంది కదా అంటే, అప్పుడు కృష్ణుడు అంటాడు, చూడు అర్జున, నువ్వు ఇలాంటి బాధను తట్టుకోవాలి అర్జున. ఈ యొక్క చేంజ్ అనేది ఈ యొక్క ప్రకృతిలో ఇది ఒక నియమం. ఈ భౌతిక జగతంలో చేంజ్ అనేది, పరివర్తన అనేది నియమం. ఎప్పుడు మనం చూస్తామండి క్లైమేట్, ఇప్పుడు ఎండాకాలం ఉంది అంటే 12 నెలలు ఎండాకాలం ఉంటుందా అండి? కాదు కదా. ఎండాకాలం తర్వాత మళ్ళీ ఏమొస్తుందండి? వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం తర్వాత చలికాలం వస్తుంది. అంటే ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది వెదర్. అలాగే మన శరీరం కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. చేంజ్ అనేది ఈ యొక్క లక్షణం అన్నమాట. ఇది భౌతిక ఏదైనా వస్తువు కానీ మనిషి కానీ ఎవరైనా సరే, భౌతిక శరీరం భౌతికం కదా, ఏదైనా భౌతికం ఏదైనా వస్తువు అయితే ఏదైనా ఉందో అది చేంజ్ అవుతుందండి. ఇప్పుడు మీరు మొబైల్ కొంటారు, ఫస్ట్లో ఎలా పనిచేస్తుందో 2 ఏళ్ల తర్వాత అలా పనిచేయదండి, 4 ఏళ్ళ తర్వాత పనిచేయదు. కనుక ప్రతి ఒక్కటి చేంజ్ అవుతూ ఉంటుందంట సమయానుసారంగా, ఎప్పుడు ఒకేలాగా ఉండదు ఈ భౌతిక జగతంలో ఏది. కాబట్టి దీనికి ఈ చేంజ్ ఏదో జరుగుతుందో దాన్ని నువ్వు తట్టుకునే శక్తి నీలో ఉండాలి అర్జున అంటున్నాడు ఇక్కడ కృష్ణుడు వచ్చే శ్లోకంలో. ఎలాగైతే నీకు సీజన్స్ చేంజ్ అవుతాయో, కాలాలు చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఎండాకాలం ఉంది, తర్వాత వర్షాకాలం వస్తుంది, తర్వాత శీతాకాలం వస్తుంది. కానీ నువ్వు బాధపడకూడదు, అరే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఎలా కొద్దిసేపు తట్టుకో, కొద్దిసేపు అనేది ఎండాకాలం తగ్గిపోతుంది, ఎండలు తగ్గిపోతాయి. ఇంకో నెల అయితే 2 నెలలు అయితే ఎండలు తగ్గిపోతాయి, అప్పుడు వర్షాకాలం వస్తుంది. ఒకవేళ వర్షాలు ఎక్కువైపోయాయి, వర్షాలు ఎక్కువ కొన్ని రోజులు ఉంటుంది, వర్షం ఎక్కువ ఉంటుంది, కొంచెం ఇబ్బంది కలుగుతుంది, దాని ద్వారా కూడా తట్టుకో. ఎందుకంటే ఈ యొక్క చేంజ్ని మీరు తట్టుకోవడం నేర్చుకోవాలి ఈ భౌతిక జగతంలో ఉండాలంటే. ఎలాగైతే శరీరం కూడా చేంజ్ అవుతుందో ప్రతి ఒక్క విషయం ఇక్కడ చేంజ్ అవుతుంది. అలాగే సుఖ దుఃఖాలు కూడా అండి. ఇప్పుడు ఎప్పుడూ సుఖాలే అనుభవిస్తున్నాం, ఎప్పుడో ఒకసారి ఏదో ఒక విధంగా దుఃఖం అనేది వస్తుందండి ప్రతి ఒక్కరి జీవితంలో. ఎంత డబ్బులున్నవాడైనా వాడి జీవితంలో కూడా, డబ్బులున్న ధని వ్యక్తిలో కానీ, ఎంత శ్రేష్టమైన శరీరం ఉన్నా కానీ అప్పుడప్పుడు ఆ శరీరానికి రోగాలు వస్తాయండి. అంటే జన్మ మృత్యు జరా వ్యాధి అనేది, ఈ 4 దుఃఖాలు ఒక్కరు తన జీవితంలో దర్శించుకోవాల్సిందే.
ఇలా ఏ వ్యక్తి ఉండడండి నాకు ఎప్పుడు ఏ దుఃఖం రాలేదు అంటే ఏ రోగం రాలేదని చెప్పలేడు. ఎప్పుడూ అప్పుడు ఏదో ఒక రోగం వస్తుంది. ఎంత శ్రేష్టమైన వాడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, అది గొప్ప బీద మీ కులం మతం చూడదండి. ఈ జన్మ మృత్యు జర అనేది నువ్వు మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి ఇది ఎదుర్కోవాల్సిందే వాళ్ళ జీవితంలో. సో అందుకే కృష్ణుడు అంటాడు, నువ్వేం చేయాలంటే అర్జున, ఇలా చేంజ్కి నువ్వు భయపడకూడదు. ఇలా చేంజ్ అవుతే నువ్వు తట్టుకోలేక ఏడవకూడదు. ఇది కాదు, నువ్వు జ్ఞానంతో చూడు. ఈ అందుకే జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు అర్జునుడికి కృష్ణుడు. ఏమంటున్నాడు నెక్స్ట్ శ్లోకంలో, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణో సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. అంటే ఏమంటున్నారు కృష్ణుడు ఇక్కడ, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ, ఇవన్నీ మనము ఈ సెన్స్ పర్సెప్షన్ అనమాట, అంతేనా? ఇప్పుడు మనకి ఫీలింగ్ అంటే ఇది ఎండ, ఇప్పుడు చాలా ఎండగా, ఇప్పుడు ఎండాకాలం కదా, వేడి ఉంది, బాగా వేడి, ఆ ఫీలింగ్ స్పర్శ, మాత్రా స్పర్శ అనమాట. ఈ యొక్క ఎండ మనకి స్పర్శ అయ్యి మనకి ఏమనిపిస్తుంది, ఎండగా వేడిగా అనిపిస్తుంది అనమాట. ఇది అలా మాత్రా స్పర్శ ద్వారా మనకి ఇలా చేంజెస్ అనేవి మనకి కనిపిస్తుంటాయి. మాత్రా స్పర్శ కొంత ఎలాగైతే శీత ఉష్ణ, ఇంతకుముందు చలికాలం ఉండేది, శీతాకాలం, దాని తర్వాత ఉష్ణ అంటే ఇప్పుడు ఉష్ణోగ్రత పెరిగిపోయింది అనమాట. ఉష్ణ అంటే ఇక్కడ ఉష్ణోగ్రత పెరిగిపోయిందంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది. శీతాకాలం పోయి ఎలాగైతే ఎండాకాలం వచ్చిందో, ఎలాగైతే నీకు అలాగే సుఖం పోయి ఇప్పుడు సుఖము తర్వాత దుఃఖం, అంటే ఇప్పుడు నీకు దుఃఖం అనేది అనుభవించాల్సి వస్తుంది కొద్దిగా నీకు. అంటే కృష్ణుడు అనట్లేదు నీకు ఏం ఫీలింగ్స్ ఉండవు అనట్లేదు, నువ్వు ఎమోషన్లెస్ అవ్వాలి అని అనట్లేదు. అవును, ఇప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు నీకు వాళ్ళకు పట్ల ఏదో ఫీలింగ్ ఉంటుంది, ఏదో రిలేషన్షిప్ ఉంది కాబట్టి కొంచెం దుఃఖం అనేది అనుభవించాల్సి వస్తుంది. ఆ మాత్రం ఎమోషన్స్ నువ్వు ఉంటాయి, దాంట్లో నువ్వు తట్టుకోవాలి. చంపుకోవాలని చెప్పట్లేదు, తట్టుకోవాలని చెప్తున్నాను అనమాట. అంటే అంత మాత్రం నీకు గుండె ధైర్యం అనేది తెచ్చుకోవాలి నువ్వు అని. అలాగైతే తాం స్థితిక్షస్వ, దాన్ని అంటున్నాడు, నువ్వు టాలరేట్. అదే కృష్ణుడు అంటున్నాడు, తితిక్షవ అంటే టాలరేట్, తట్టుకునే శక్తి నువ్వు తెచ్చుకోవాలి. ఎందుకు అంటే ఎలా నువ్వు తట్టుకుంటావు ఆలోచించు. ఇది శాశ్వతం కాదు. ఈ యొక్క ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. ఇప్పుడు ఏదైతే నీకు కొద్దిసేపు సుఖం ఉందో మరీ ఎక్కువ ఆనందపడిపోకు, ఎందుకంటే అది ఎప్పుడో అప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత ఆ సుఖం మళ్ళీ వెళ్ళిపోతుంది. దుఃఖం ఉందనుకోండి, మరీ ఎక్కువ బాధపడకు, కాసేపు అయినాక ఆ దుఃఖం అనేది వెళ్ళింది. ఇది ప్రకృతి యొక్క నియమము. కొంచెం ఎక్కువ టైం వేరియేషన్ ఉండొచ్చు ఒక్కొక్కరి కర్మలు బట్టి. కొంతమంది కర్మలు మంచి కర్మ చేసుకొని ఉంటారు, వాళ్ళకి పూర్వజన్మ సుకృతి ఉంది చాలా, కాబట్టి వాళ్ళకి ఎక్కువ సుఖాలు అనుభవిస్తారు, తక్కువ దుఃఖం అనుభవిస్తారు. అలా అది చేంజ్ అవుతుంది, రేషియో అనేది చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వేరు వేరు కర్మలు కాబట్టి వాళ్ళ యొక్క కర్మలు ఎవరు ఎలా చేసుకున్నారో అది మనకు తెలియదు, అది వాళ్ళు అనుభవిస్తారు. దాని ప్రకారమే కొంతమంది ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తారు, కొంతమంది ఎక్కువ దుఃఖాన్ని అనుభవిస్తారు. ఓకే, కానీ ఇప్పుడు మనం సరిగ్గా వ్యవహరిస్తే అప్పుడు మనకు భవిష్యత్ అనేది బాగా ఉంటుంది మనకు. ఆ విషయం మనం నేర్చుకోవాలి ఇక్కడ భగవద్గీత నుంచి. సో ఇప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే నువ్వు దీన్ని తట్టుకోవాలి. మాత్రా స్పర్శాంతేయ శీతోష్ణో సుఖ దుఃఖద ఆగమాపాయనో నిత్య స్థానం స్థితిక్షస్వ భారత. ఓ భారత అంటే ఇక్కడ అర్జునుడు ఉద్దేశించి చెప్తున్నాడు అనమాట. కౌంతేయ భారత అని చెప్తున్నాడు ఇక్కడ 2 సార్లు. ఒకసారి కౌంతేయ అన్నాడు, ఒకసారి భారత అన్నాడు. ఎందుకు అంటే మన ఆచార్య వాళ్ళు చెప్తున్నారు, అంటే వాళ్ళ మమ్మీ సైడ్ నుంచి, వాళ్ళ అమ్మ వాళ్ళ తరఫు నుంచి ఆయనకు వచ్చిన అది గ్రేట్ హెరిటేజ్, వంశపారపరంగా ఆయనకి అంటే గొప్ప వంశంలో జన్మించాడు అర్జునుడు. వాళ్ళ అమ్మ నుంచి కూడా గొప్ప వంశం ఉంది. కౌంతేయ అన్నాడు. భారత ఎందుకంటే వాళ్ళ భరతుడి యొక్క వంశంలో ఆయన వచ్చాడు కాబట్టి అందుకే భారత అన్నాడు. కాబట్టి నీకు ఇంత మంచి గొప్ప వంశంలో వచ్చినప్పుడు ఇలాంటి వాటి నుండి తట్టుకునే శక్తి నువ్వు ప్రదర్శించాల్సిందే. ఇంత గొప్ప వంశ చరిత్ర మీకు ఉంది కాబట్టి దాన్ని నువ్వు నిలబెట్టాలి అని ఒక రకంగా మళ్ళీ చెప్తున్నాడు అర్జునుడికి కృష్ణుడు. సో నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. ఇలా నువ్వు ఎప్పుడైతే తట్టుకొని సమానంగా చూడగలుగుతావో ఇలాంటి సుఖ దుఃఖాలను మరియు ఇలాంటి ఏవైతే చేంజెస్ జరుగుతున్నాయో మన యొక్క పరిస్థితుల పరివర్తనలు నువ్వు ఎలాగైతే తట్టుకొని ఉండగలుగుతావో అది ఒక మోక్షం నీకు ప్రాప్తించాలి. ఫ్యూచర్లో భవిష్యత్తులో మోక్షాన్ని పొందాలి అంటే ఈ మాత్రం నువ్వు ఒకటి తట్టుకునే శక్తిని నువ్వు పెంపొందించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఇలా తట్టుకుంటావో సమానంగా చూడగలుగుతావో సుఖాన్ని దుఃఖాన్ని, అప్పుడు నువ్వు మోక్షాన్ని సాధించడానికి అర్హుడిగా అవుతావు అని ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు వచ్చే శ్లోకంలో. అది మనం చూద్దామంట.
యం హినా వ్యతయంత్యేత పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. అంటే ఇదే ఇప్పుడు మనం చర్చించుకున్నాం కదా, ఎవరైతే ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా ఉంటారో, ఏమాత్రం విచలితం కాకుండా ఉంటారో సుఖదుఖాల్లో, వారికే ఈ మోక్షాన్ని పొందే యొక్క యోగ్యత వాళ్ళకే ఉంది అని ఈ శ్లోకం మనకి చెబుతుందన్నమాట. అందుకనే ఇప్పుడు మళ్ళీ మనకు కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాం. హరే కృష్ణతో 16వ నంబర్ శ్లోకం చూద్దామంట. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్ త్వనయోస్తత్వదర్శిభిః. ఇక్కడ ఏమంటాడంటే ఈ యొక్క శరీరం శాశ్వతం కాదు, అలాగే మనకున్న మన ఆత్మ శాశ్వతం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోవడం దీన్నే తత్వదర్శిభిః అంటారు. ఎవరైతే ఒక తత్వాన్ని దర్శించారో వాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఏమని దాన్ని వాళ్ళు ఇలా చెప్పారు మనకి. ఎవరైతే సత్యాన్ని తత్వాన్ని గ్రహించారో తత్వవేత్తలు వాళ్ళు ఏంటి ఈ విషయాన్ని మనకు చెప్తున్నారు. ఏమని? శరీరం అనేది శాశ్వతం కాదు, ఆత్మ అనేది శాశ్వతము. తో అందుకని అంటే మనకి కృష్ణుడు ప్రతి చోట అర్జునుడు చెప్తున్నాడు, నువ్వు ఏదైతే శాశ్వతము కాదో దానికోసం దుఃఖిస్తున్నావు, దానికోసం దుఃఖించడం సరికాదు, ఇలా దుఃఖించకూడదు నువ్వు. ఎందుకంటే ఇది ఈరోజు కాకపోతే రేపైనా నశించిపోవాల్సిందే. అవునా? అలాంటి ఇంకా మిగతా ముందు చెప్తూ ఉంటాడు. ఇంకా మన ఆత్మ అనేది శాశ్వతం కాదు, దానికి ఏమీ కాదు, కాబట్టి నువ్వు దానికోసం ఎప్పుడు బెంగపడాల్సిన అవసరం లేదు. అది 17వ నంబర్ శ్లోకం చూద్దాం మనం ఇప్పుడు. అవినాశీతు తద్విద్ధి ఏన సర్వం ఇదం తతం వినాశం అవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. తో ఇక్కడ ఏమంటాడంటే ఈ మనం అర్థం చేసుకోవడం ఎలాగా, ఆత్మ అనే తత్వం, మన ఆత్మ అనేది మన హృదయంలో ఉంటుంది, కానీ దాని యొక్క చేతన మన యొక్క మొత్తం శరీరంలో ఉంటుందన్నమాట. మనము ఆత్మను మనం చూడలేం కళ్ళతో, కానీ దాన్ని ఎవరు నాశనం కూడా చేయలేరు. అంటే ఇప్పుడు కదా వాళ్ళు ప్రాణాలు కోల్పోతారని. అవును, ప్రాణాలు కోల్పోతారంటే అందులో వాళ్ళ శరీరం మాత్రమే నశిస్తుంది, వాళ్ళ ఆత్మలకి ఏమీ కాదు అని కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి చెబుతున్నాడు అన్నమాట. అంటే నీకు ఆత్మతత్వాన్ని నువ్వు అర్థం చేసుకో. అంటే నువ్వు ఆత్మవి, ఈ శరీరం కాదు, శరీరం శాశ్వతం కాదు. ఆత్మ ఉండడం వల్లనే ఈ శరీరం మనము ఇలా కదులు. ఎవరైతే మృతి చెందుతారో మృత శరీరం ఉంటుంది కదా, మృతదేహం, డెడ్ బాడీ, అది కదులుతుందా? కదలదు. ఎందుకు? అందులో ఆత్మ లేదు. అవును, అందుకే మనం చనిపోతే మనం ఏమంటాం? చనిపోయారు అంటాం. శరీరం అక్కడే ఉంది కదా, మరి ఎవరు పోయారండి? మనం కామన్ సెన్స్తో ఆలోచిస్తే, సామాన్య కామన్ సెన్స్ ఏమంటారు తెలియదు, కామన్ సెన్స్తో మనం ఆలోచిస్తే మనం ఇలాంటి ప్రశ్నించవచ్చు. ఆయన చనిపోతే వాళ్ళ శరీరం అక్కడే ఉంది, అందరూ ఏడుస్తారు కదా, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని అలా ఏడుస్తారే. అప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది, అక్కడ శరీరం అక్కడే ఉంది కదండి, బాడీ అక్కడే కనిపిస్తుంది ముందే, మరి ఎవరండి వెళ్ళిపోయింది? అంటే జ్ఞానం అనేది అసలు మనకు ఉంది లోపల. మన వంశపారంపర్యంగా కానీ మనం భారత వంశంలో అంటే భారతదేశంలో మనం జన్మించాం కాబట్టి మనకి ఒక ఎక్కడో లోపల మనకి ఇది ఉంది, అంటే ఈ శరీరం కాదు మనం ఆత్మ అని. కానీ దానికి క్లియర్గా అండర్స్టాండింగ్ అనేది, జ్ఞానం అనేది మనకు లేదు. అవునా? లేకపోతే మనం ఎందుకు అలా అంటాం? ఎవరైనా చనిపోతే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని, అక్కడే ఉందిగా శరీరం. అంటే శరీరము ఆత్మ అనేటివి రెండు సపరేట్ అనమాట. మనం ఎప్పుడైతే ఒక మనిషితోని సంబంధం, మనము డెడ్ బాడీతో ఏమైనా సంబంధం, చనిపోయాడు కదా మనిషి, ఇంకా మనిషిని చనిపోయిన దాన్ని కాల్ చేస్తారు ఎందుకండి మరి డెడ్ బాడీని? దాంతో కూడా మీరు ఇంకా సంబంధం ఉంది కదా, డెడ్ బాడీతోనే సంబంధం అయితే ఇన్ని రోజులు, దాన్ని ఇంకా సంబంధం అలాగే మెయింటైన్ చేయండి. మరి డెడ్ బాడీని మెయింటైన్ చేయండి, మరి మృతదేహాన్ని ఎందుకంటే మెయింటైన్ చేయరు? ఎందుకంటే మనం యాక్చువల్లీ మనం సంబంధం మనం ఉందని ఏదైతే రిలేషన్షిప్ మనం ఫామ్ చేస్తున్నామో అది యాక్చువల్లీ ఆత్మతోని. అవునా? ఎవరైనా ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించినా ఆ అమ్మాయి యొక్క ఆత్మతోనే ఆయనకి సంబంధం. ఒకవేళ ఆ అమ్మాయి చనిపోయింది అనుకోండి, ఆ మృతదేహాన్ని ఆయన ప్రేమిస్తాడా? ఆ మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకొని ఈరోజు పూజ చేస్తాడా? కాదు కదా. కొంతమంది ఉన్నారనుకోండి పిచ్చోళ్ళు, అలా మరీ అంటే
దేహం ప్రతి మరీ ఆసక్తి ఉన్న వాళ్ళు అలా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది చనిపోయినా కానీ ఇంట్లోనే పెట్టుకున్నారు. ఆ పక్కింటి వాళ్ళంతా కంపు వచ్చేసరికి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ చేసి ఇక్కడ కలకత్తాలో అలాంటి కేసు జరిగింది. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు, డెడ్ బాడీని. సో మామూలుగా అంటే నేను సాధారణంగా చెప్తున్నాను ఎవరైనా. సో మనము ఏదైతే సంబంధం మనం చూస్తామో, సంబంధం అనే రిలేషన్షిప్ ఏదైతే మనము ఫామ్ చేస్తామో అది శరీరానితో కాదండి, ఆత్మతో. అందుకే మనము ఎప్పుడైతే ఆ ఆత్మ వెళ్ళిపోతుందో శరీరాన్ని వదిలి, అది మనకు తెలియకుండానే తెలుసు, అవునా? అందుకే మనం అంటాం, అరే మన వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని. అదనమాట ఇక్కడ దాన్ని ఎవరు వెళ్ళిపోయారు, ఏమి వెళ్ళిపోయింది అనే విషయాన్ని ఇక్కడ కృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు మనకి. బాబు ఇక్కడ మనం ఎప్పుడైతే లివింగ్ ఏదైనా లివింగ్ ఆర్గానిజం, ఓన్లీ మనుషులే కాదండి, ప్రతి ప్రాణి, అందులో ప్రతి ప్రాణిలో ఆత్మ ఉంటుంది. ఆత్మ పాటు చెప్పాను కదా, పరమాత్మ ఎప్పుడు ఏ ప్రాణిలో అయినా ఆయన హృదయంలో ఆత్మ పక్కనే పరమాత్మ కూడా కూర్చొని ఉంటుంది అనమాట. సో అందుకే ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు అనమాట, ఏదైతే మొత్తం శరీరం అంతా వ్యాపించి ఉందో చేతన, అది ఆ చేతన అనేది, కాన్షియస్నెస్ అనేది ఆత్మ యొక్క లక్షణం. జీవించి ఉన్నాడు, ఒక మనిషి జీవించి ఉన్నాడంటే ఆత్మ ఇంకా శరీరంలో ఉంది అని. ఎప్పుడైతే ఇంకా మనం చూద్దాంలే, ఇంకా డీటెయిల్స్ వస్తాయి మనకి. ఎలాగో ఆత్మ యొక్క, ఇక్కడ ప్రభుపాదుల వారి తాత్పర్యంలో ఆ ఆత్మ యొక్క సైజు నేను ఒకసారి చర్చించుకున్నాను అనుకుంటా, గుర్తులేదు, చెప్పాను కదా. ఇక శ్లోకం కూడా ఇక్కడ వస్తుంది అనమాట తాత్పర్యంలో, మీరు కావాలంటే చూసుకోవచ్చు. బాలాగ్రశత భాగస్య శతదా కల్పితస్య చ బాగో జీవ సవిజ్ఞేయ సచానంత్యాయ కల్పతే. ఇది శ్వేతేశ్వర ఉపనిషత్తులో నుంచి ఈ శ్లోకాన్ని మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. అంటే ఏమంటున్నారంటే, కేశాగ్ర శత భాగస్య శతాంశ సాదృశాత్మక జీవ సూక్ష్మ స్వరూపోయం సాంఖ్యాతితో హి చిత్కణః. ఇది ఎంత చిన్నగా ఉంటుందంటే మన కేశ అంటే మన వెంట్రుకలు, వెంట్రుక యొక్క అగ్రభాగం, ఆల్రెడీ మన వెంట్రుకలో అగ్రభాగం అనేది చాలా చిన్నగా పట్ల అంటే చాలా సన్నగా ఉంటుందన్నమాట. ఆ సన్నగా ఉన్న పాయింట్, లాస్ట్ పాయింట్ అయితే ఉందో ఆ పాయింట్ని కూడా మీరు, ఆ కేశాగ్ర ఒక పాయింట్ ఉందో అది ఎంత పెద్ద ఉందో చాలా చిన్నగా ఉంటుంది. దాన్ని మీరు 10,000 భాగాలు చేస్తే అందులో ఒక భాగం అదండి మన ఆత్మ యొక్క సైజు. ఆ సైజు మన ఆత్మది. మీరు అనుకోవచ్చు, అరే అయితే మనం మైక్రోస్కోపు, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపు పెట్టి చూసుకోవచ్చా అంటే, అది ఫస్ట్ థింగ్ మన కంటికి అయితే కనిపించదు. మీరు ఏ మైక్రోస్కోప్ పెట్టినా కానీ, ఏ ఒక ఇన్స్ట్రుమెంట్ని మన సైన్స్ తయారు చేసినా దాన్ని ఎప్పుడు చూడలేదండి. ఎందుకంటే అది మన శరీరం ఏ వస్తువు ఏ దీంతో అయితే తయారవుతుందో ఆత్మ తయారవుతుందండి. శరీరము సపరేటు, ఆత్మ సపరేటు. మనం ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉండేటివన్నీ ఆ వస్తువుతో మనం ఎప్పుడు, ఆ శరీరంతో ఉన్న అంటే భౌతిక వస్తువులతో ఎప్పుడు మనం ఆధ్యాత్మిక ఆత్మని మనం ఎప్పుడు చూసే అర్హత, దానికి యోగ్యత అంటే వీ కెనాట్, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ అనమాట. సో ఇక్కడ మనము దాన్ని ఇంకా చూద్దామంట. మనకి ఒక సింపుల్గా చెప్పాలంటే మీకు చెప్పేస్తాను, మళ్ళీ మనకి ఎక్కడో చర్చలో వస్తుంది గీతలో, కానీ ఇక్కడ మీకు సందర్భం వచ్చింది కాబట్టి. ఇప్పుడు మనకేంటంటే ఆత్మ, ఇక్కడ మనకి ఇంత మాత్రం ఇప్పటివరకు అర్థమైందంటే ఆత్మ శరీరం అనేది సపరేటు అని, అవునా? మరి ఈ ఆత్మ అనేది సపరేట్ అన్నమాట. స్పిరిట్, సోల్, ఆత్మ అన్న స్పిరిట్ అన్న సోల్ అన్న ఒకటేనండి. ఈ ఆత్మతత్వమే సపరేట్ అనమాట. ఈ భౌతిక తత్వం, ఆత్మతత్వం అనేది సపరేట్. మ్యాటర్, స్పిరిట్ రెండు సపరేట్. ఈ మ్యాటర్ అనేది మొత్తం ఈ భౌతిక శరీరం ఏదైతే ఉందో, ప్రకృతిలో ఏది చూసుకున్నా మీరు అంత ప్రకృతి అంతా 8 వస్తువులతో తయారవుతామండి. భూమిరపో నలో వాయుర్కమ్మనో బుద్ధివేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతి అష్టద. అష్ట అంటే 8 అండి, అవునా? మీకు తెలుసు కదా. ఈ భిన్న ప్రకృతి రాష్ట్ర, ఈ ప్రకృతిలో ఈ 8 ఉన్నాయండి. 8 నుంచి మొత్తం ప్రకృతి తయారైంది, ఆత్మ కాకుండా మిగతా భౌతిక ప్రపంచం అంతా. భౌతిక ప్రపంచం అంతా 8. ఆ 8 ఏంటివండి? పంచమహాభూతాలు. భూమి రపో నలో వాయుర్కం. అవునా? భూమి అంటే ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్ ఇంగ్లీష్లో. భూమి, నీరు, అగ్ని, ఆకాశం, వాయువు, ఇలా అనమాట. ఈ 5తో ఇది పంచమహాభూతాలు, ఇవి గ్రాస్ అనమాట. దీంతో మన శరీరం చూసారా, ఇప్పుడు ఈ శరీరం కనిపిస్తున్న మనకి, మనం చూసే శరీరం, కళ్ళతో కనిపించే శరీరం వస్తువులన్నీ ఈ పంచమహాభూతాలతోనే తయారవుతాయి. భూమి రపో నలో వాయుర్కం. మరి ఇది కాకుండా ఇంకా 3 ఏంటండి? మన్, బుద్ధి, అహంకారం. మనస్సు, బుద్ధి, అహంకారము.
కమ్మను బుద్ధిరహంకార. సో ఈ మనస్సు అహంకారం మనం చూడలేము, కానీ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. అంతేనా? అందరికీ మనస్సు అనేది ఉంది కదా, అలాగే మన అందరికీ బుద్ధి ఉంది కదా, అలాగే మన అందరికీ అహంకారం కూడా ఉందండి. సో ఇక్కడ ఉన్న బద్ధజీవులందరికీ 8 ఉంటాయన్నమాట. అంటే ఈ ఏవైతే మన శరీరం చూడగలుగుతున్నామో, మన కళ్ళతోని, మన చేతులతో స్పర్శించగలుగుతున్నామో, ఇవేంటంటే ఈ శరీరం భౌతిక శరీరం ఏదైతే ఉందో ఇందులో 2 భాగాలు ఉన్నాయండి. ఒకటి స్థూల శరీరం, ఇంకోటి సూక్ష్మ శరీరం. 2 పార్ట్స్ ఉన్నాయి. మన శరీరంలో కూడా 2 భాగాలు ఉన్నాయి. ఒకటేమో స్థూల శరీరం, ఇంకోటి సూక్ష్మ శరీరం. స్థూల శరీరం అనేది ఈ పంచమహాభూతాలతో తయారవుతుంది. సూక్ష్మ శరీరం అనేది ఆ 3 చెప్పాను కదా, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ 3తో తయారవుతుంది. ఇలా మొత్తం సూక్ష్మ శరీరము మరియు స్థూల శరీరము కలిపి మన ఒక మొత్తం శరీరం అనేది భౌతిక శరీరం అనేది తయారవుతుంది. ఇవన్నీ ఈ 8 ఏవైతే ఉన్నాయో పదార్థాలు, ఇవన్నీ ప్రకృతిలోనే ఉంటాయండి, ఈ జడ జగత్తులోనే ఉంటాయి. కానీ ఆత్మ మాత్రం భగవంతుడి నుంచి వస్తుందండి. అది భగవంతుడు నుంచి మనం చిన్న అంశగా మనం వస్తామండి. పార్ట్ అండ్ పార్సల్. పార్ట్ భగవంతుడి యొక్క పార్టే, కానీ పార్సల్ అయిపోయి వచ్చామండి ఇక్కడికి. భగవంతుడితో లేము, ఇప్పుడు కనెక్టెడ్ లేము అక్కడ. పార్ట్ అండ్ పార్సల్ అన్నమాట. మనం పార్సల్ అయ్యి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. ఆ పార్సల్ అయిపోయిన ప్యాకింగ్, మనం పార్సల్ ప్యాకింగ్ చేస్తాం కదా, ఆ ప్యాకింగ్ ఈ బాడీ అండి, ఈ శరీరం ఈ భౌతిక జగత్తంలో ఉండడానికి. సో ఇది మనము అర్థం చేసుకుంటాం, శరీరానికి ఆత్మకు ఉన్న భేదం. ఇంకొన్ని విషయాలు మనం ముందుకెళ్ళగానే ఇంకా అర్థం చేసుకుంటాము. మనం నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామంటే ఇప్పుడు 18వ నంబర్ శ్లోకం అండి. అంతమంతా ఇవే దేహ నిత్యశోక్తా శరీరిణః అనాశి ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. సో అందుకే ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఏమని చెప్తున్నా అంటే, ఈ శరీరం అనేది అర్జున ఇది ఎప్పుడైనా శాశ్వతం కాదు, ఏదో ఒకరోజు ఈ శరీరం నష్టపోయేదే. ఇలా నష్టపోయే శరీరం కోసం, దాన్ని కాపాడటం కోసం నువ్వు ఇలా నీ ధర్మాన్ని త్యాగం చేసి యుద్ధం చేయకుండా ఉండడం న్యాయం కాదు. అందుకని నువ్వు యుద్ధం చేయాలి ఓ భారత అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే నువ్వేమనుకుంటున్నావు అంటే, ఈరోజు వాళ్ళు చనిపోతారంటే, వాళ్ళ శరీరం నశించిపోతుందని నువ్వు యుద్ధం చేయకుంటే అంటే వాళ్ళ శరీరం అనే శాశ్వతమా? అందుకని కృష్ణుడు అంటాడు, ఏదో ఒక రోజు శరీరం పోవాల్సిందే. ముసలిది అయిపోయిన తర్వాత శరీరం దాన్ని త్యాగం చేస్తుంది ఆత్మ. నువ్వు దాన్ని ఆపలేవు, ఆ విషయాన్ని, ఆ యొక్క పరివర్తన ఎలాగో నువ్వు ఆపలేవు. కాబట్టి నువ్వు నీ యొక్క కర్తవ్యాన్ని ఎందుకు వెనకంజెందుకు వేస్తున్నావు? నీ కర్తవ్య నిర్వహణలో నీ యొక్క నిర్వహణ చేయడంలో ఎందుకు వెనకాడుతున్నావు? ఎలాగో ఈ శరీరం శాశ్వతం కాదు, ఆత్మ అనేది శాశ్వతము, దాన్ని నువ్వు ఎలాగో చంపట్లేదు, దాన్ని ఎవరు చంపలేరు. ఆ విషయాన్ని ఇప్పుడు కృష్ణుడు గట్టిగా మళ్ళీ ముందు చెప్తాడనమాట. యయేనం వెత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవరైతే అనుకుంటారా ఇలాగా ఈ శరీరం అనేది ఎప్పుడైనా నష్టపోయేది, ఆత్మ అనేది ఎప్పుడు నష్టం పోదు, ఇలా ఎవరైతే ఆలోచిస్తారో వాడికే తెలివి ఉన్న మనిషి. ఎవరైతే అరే ఈ శరీరం నశించిపోతుంది, ఇది ఎప్పుడు రివర్స్గా ఎవరైతే ఆలోచిస్తారో వాడికి తెలివి లేనివాడు. తెలివి ఉన్నవాడు ఎవరైనా ఎలాగైతే ఆలోచిస్తాడంటే, ఈ ఒక శరీరం అనేది ఎప్పటికైనా నశించిపోవాల్సిందే, నశించిపోతుంది, ఆత్మ అనేది ఎప్పుడూ నశించిపోదు అనే విషయాన్ని వాడు అర్థం చేసుకుంటాడు. సో నెక్స్ట్ వచ్చేసి గట్టిగా ఇది చెప్తాడనమాట. ఎలాగో ఎవడు పుట్టినవాడు గిట్టక మానవుడు అని మనం అంటాం కదా. ఇప్పుడు ఆ శ్లోకం, దానికి సంబంధించిన శ్లోకం ఇక్కడ 20వ నంబర్ శ్లోకంలో భగవంతుడే చెప్తాడు ఆ విషయాన్ని. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఏమన్నాడు? నజాయతే వ్రియతే వా కదాచిన్, ఎవరైతే పుట్టారో వాడు గిట్టక మానడు అంటే, అది కాదు, అంటే సిమిలర్ మీనింగు. ఈ ఆత్మకి ఎప్పుడైనా సరే, ఆత్మకి ఎప్పుడు మృత్యు అనేది ఉండదు, పుట్టుక అనేది ఉండదు. ఈ శరీరానికే పుట్టుక, మరణం అనేది చెప్పాం కదా. ఆత్మ ఎప్పుడు చేంజ్ అవ్వదు. ఆత్మ ఎప్పుడు పుట్టుక మరణంలో అయ్యేటప్పుడు ఏంటంటే, పుట్టుక అంటే కొత్త శరీరాన్ని ప్రవేశించినప్పుడు దాన్ని జన్మం అంటాం, జన్మించడం పుట్టుక అంటాం. అలాగే మృత్యు మరణం అంటే
ఆత్మ శరీరాన్ని త్యాగం చేసి వెళ్ళిపోతుంది. అంటే శరీరం నష్టపోతుంది కానీ ఆత్మ ఎప్పుడైనా నష్టపోదు. నాయం భూత్వా భవితావానుభూయ అని ఈ ఆత్మ అనేది ఎప్పుడో పుట్టుకరాలి, ఎప్పటి నుంచో ఉంది. అదేదో ఒక సమయం పుట్టింది తర్వాత నశించిపోతుందని కాదు. అది ఎప్పటి నుంచో ఉంది, ఎప్పుడు ఉంటుంది, అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దానికి ఏం కాదు. అజో నిత్య శాశ్వతోయం పురాణం, అది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు శరీరాన్ని చంపేస్తావో, లేకపోతే శరీరం ఎప్పుడైతే నశించిపోతుందో ఆత్మకు మాత్రం ఏమీ కాదు అని చెప్తున్నాను అనమాట. సో ఈ విషయాన్ని ఇక్కడ కృష్ణుడు బాగా అర్థం చేపిస్తున్నాడు అర్జునుడికి. ఇంకా ముందు కృష్ణుడు ఇంకా క్లియర్గా చెప్తాడు అనమాట. ఈ విషయాన్ని ఇప్పుడు స్పష్టం చేస్తూ పోతాడు. ఈ ఆత్మ అనేది నశించదు, ఆత్మ ఎప్పుడు చనిపోదు, ఆత్మకి ఏం చేయలేరు, ఎవరు టచ్ చేయలేరు ఆత్మని. ఏ ఒక్క భౌతిక పదార్థం కానీ, అగ్ని, వాయు, నీరు, భూమి, ఆకాశం ఏది స్పర్శించ కూడా లేవు. నువ్వేమనుకుంటున్నావు, నీ యొక్క ఖడ్గంతో దాన్ని కోసేద్దాం అనుకున్న ఆత్మని కోసేయలేవు, నీ యొక్క బాణాలతో దాన్ని ఛేదిద్దాం అనుకున్నావు, ఛేదించలేవు. ఇలా ఇప్పుడు నెక్స్ట్ చెప్పుకుంటూ పోతాడు అనమాట. మనం చూసుకుంటూ వెళ్దామంట. నెక్స్ట్ వచ్చేసి 21వ నంబర్ శ్లోకం. అవునా, ఎవ్వరు ఆత్మని చంపలేని ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పేస్తున్నాడు అర్జునుడు. వేదా వినాశినం నిత్యం యయేనం అజమవ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. సో ఎవరికైతే విషయం అర్థమవుతుందో కి ఆత్మ అనేది ఎప్పుడు ఎవరు చంపలేరు దాన్ని, అది ఎప్పుడు నశించిపోదు, అది దానికి పుట్టుక లేదు, చావు లేదు, దాన్ని ఎవరు ఏమాత్రం దాన్ని చేంజ్ చేయలేరు ఆత్మని. అంటే ఇలా అర్థం చేసుకున్నవాడు ఎప్పుడు ఇలా ఆలోచించాడు, నేనే కారణం అతన్ని చంపేస్తున్నాను. అతను ఎప్పుడు చావుడు, అతను ఆత్మ. అతను నన్ను చంపేస్తాడు, అతను నిన్ను ఎప్పుడు చంపలేడు, నువ్వు ఎప్పుడు చావు, ఎందుకంటే నువ్వు కూడా ఆత్మ. మరి మీరు అనొచ్చు, అలాగంటే మరి ఎవరంటే వాళ్ళని చంపేయచ్చు కదండి, మనం చెప్పేయచ్చు కదా, మీరు చంపలేదు, మీ శరీరాన్ని నేను తీసేసాను అంతే అని. అంటే అలా చేయొచ్చా అండి? మరి మనం ఎవరికి చేయలేమండి. ఇది క్షత్రియ ధర్మం, క్షత్రియులకి అర్హత ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మన ప్రభుపాదులు వారి తాత్పర్యంలో చెప్తారు ఏమని, ఒక రాజు అంటే క్షత్రియుడు కానీ రాజు కానీ ఎవరైతే క్రిమినల్, ఎవరైతే అధర్మి దుర్మార్గుడు ఉంటాడో, క్రిమినల్ మర్డరర్ ఎవరైతే హత్య చేస్తారో వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళని చంపేస్తారండి. వాళ్ళకి ఉరి తీసి చంపేస్తారు. ఎందుకంటే ఉరి తీయడం పాపం కదా, అయ్యో బాబు, వాళ్ళని ఎందుకంటే ఉరి తీయడం, వాడు ఎవడో చంపేశాడు సరే, మరి వాడిని ఎందుకంటే ఉరి తీయడం అనవసరంగా. ఎందుకంటే వాడిని ఉరి తీయకపోతే వాడిని ఒక్కడిని చంపడం కాదండి, ఇంకో 10 మందిని చంపుతాడు. అవునా? సో మరి ఇది కర్తవ్యం అవుతుందండి, రాజుదే కదా, అందరినీ రక్షించాలి కదా ప్రజలు. వాడిని ఉరి తీయకపోతే వేరేవాడు వీడిని చూసి అంటే మనం ఇలా చంపొచ్చు అనమాట, ఎవరైనా చంపవచ్చు అనమాట. ప్రతి ఒక్కడు ఒక మర్డరర్గా తయారవుతాడండి. అంటే భయం భక్తులు ఉండవు అనమాట, ఏ భయం లేకుండా తయారవుతారు అనమాట, ధర్మం అంటే ఏం తెలియకుండా. సో మరి అంతేకాకుండా ఇంకో విషయం కూడా ఉంది, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ వ్యక్తిని ఉరి తీయకపోతే ఏమవుతుందంటే అండి, ఇక్కడ చంపినందుకు ఏవైతే హత్యలు చేస్తాడో దానికోసం నరకానికి వెళ్ళి ఎంతో నరకయాతన అనుభవించాల్సి వస్తుంది, ఎన్నో శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. అదే ఇక్కడ ఉరి తీశారనుకోండి, అంటే ఇక్కడ లెవెల్ అయిపోయింది అనమాట. ఆయన ఒకరిని చంపాడు, ఈ ఉరి తీసేశాడు, ఇప్పుడు లెవెల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ జన్మలో అంతగా ఆయనకు నరకానికి పోయి అంతగా ఎంతైతే శిక్ష అనుభవించవలసిందో అంత శిక్ష తగ్గిపోతుంది అనమాట, ఎక్కువ అనుభవించాల్సిన అవసరం. కాబట్టి అతనికి అది మేలు, ప్రజలకి మేలు. ఇలా రాజ్యంలో ఎలా మనం ఒక శాంతి నెలకొల్పాలనేది దానికోసం అది మన ధర్మం, అంటే క్షత్రియుడు యొక్క ధర్మం. అందుకే రాజు అలా చేస్తాడు అన్నమాట. అది ప్రజలకి మంచిది, తనకి మంచిది, అతనికి మంచిది అనమాట. అందుకే ఉరి తీస్తారండి. కానీ అప్పుడప్పుడు జనాలు ఏంటి, క్రిమినల్ని కూడా టెర్రరిస్టులను ఉరి తీయాలంటే అయ్యో పాపం ఎందుకంటే ఉరి తీయడం వదిలేయండి అంటారు. వాడు ఇంకో 10 మందిని చంపుతాడు అనమాట. 10 మందినో 100 మందినో 1000 మందిని చంపుతాడు. ఇంకా ప్రజల్లో భయాన్ని పుట్టిస్తాడు అనమాట. అందుకనే ఇవన్నీ కాకుండా మన రాజు ఇక్కడ మన క్షత్రియులు ఏం చేయాలంటే వాళ్ళని చంపేసేయాలి. అలాంటి క్రిమినల్స్ని చంపేయాలి. అందుకే చంపుతారు, అది వాళ్ళకి మంచిది, అందరికీ మంచిది అని చెప్తారు. ఎలాగైతే అండి ఒక డాక్టర్ ఉంటాడు కదా, ఆ డాక్టర్ ఏం చేస్తారంటే, మనము ఒక్కొక్కసారి ఒక క్యాన్సర్ ట్యూమర్ వస్తుంది, లేకపోతే ఆపరేషన్ చేసిన తీసేయాలండి. అది తీసేయలేదండి అనుకోండి, ఒక్కొక్కసారి ఒక చెయ్యినైనా తీసేయాల్సి వస్తుందండి క్యాన్సర్ అయిపోతే. ఎందుకంటే లేకపోతే మొత్తం శరీరంలో స్ప్రెడ్ అయిపోయి మిమ్మల్ని చంపేస్తుంది, చచ్చిపోతుంది. శరీరం ఇంకా పనికిరాదనమాట, ఇంకా ఆత్మ దాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే, ఇంకా శరీరంలో ఉండే పరిస్థితి లేదు ఆత్మకి. కాబట్టి మీ ప్రాణాలు బతికించడం కోసం అప్పుడప్పుడు ఏం చేస్తారు డాక్టరు, ఒక ఆపరేషన్ చేసి ఆ ఒక అంగాన్ని కానీ ఆ ఒక పార్ట్ కానీ తీసేస్తారండి బతికించడానికి.
అలాగే సో అందరి రక్షణ కోసం అప్పుడప్పుడు ఇలాంటి దుర్మార్గుల్ని చంపేయాల్సి వస్తుంది, హతమార్చాల్సి వస్తుంది. అలా అది ఎవరంటే వాళ్ళు చేయకూడదు. ఓన్లీ క్షత్రియులకి, అంటే క్షత్రియులు అంటే పోలీసులు అండి. ఇప్పుడు మన భాషలో పోలీసులు చంపొచ్చండి, వాళ్ళ దగ్గర రివాల్వర్ ఉంటుంది, మనం తీసి చంపకూడదు. మనకు అది మన ధర్మం కాదు, మనకు హక్కు లేదు. మీరు అనొచ్చు, అరే ప్రభుజీ ఎలాగో ఆత్మ శాశ్వతంగా, ఈ శరీరం ఎలాగో శాశ్వతం కాదు కదా, ఇది తిని కోసేస్తే చంపేస్తే చంపకుంటే ఏమాత్రం దాంట్లో ఎలా పాపం తగులుతుంది అని. చూడండి, ప్రతి ఒక్కరికి మనిషికి ప్రతి ఒక్క ప్రాణికి ఒక శరీరం ఇచ్చారు. అలాగే మనిషికి కూడా శరీరం ఇచ్చారండి. మనిషికి ఎందుకంటే శరీరం ఇచ్చారు? ఇది మనకు వాహనం అనమాట. ఇక్కడ ఈ శరీరాన్ని మనం ఉపయోగించి మన ఒక జీవితంలో ఉన్నతి చెంది భగవద్ధామానికి వెళ్ళడానికి మనం ఇప్పుడు జర్నీ, లైఫ్ ఈజ్ అ జర్నీ అన్నారు కానీ చాలామందికి తెలియదండి డెస్టినేషన్ ఏందో. అలా జర్నీ అంటే ఓన్లీ పోతూనే ఉంటారండి, ఒక గమ్యం అనేది ఉంటుంది. ఆ గమ్యం అడగండి, ఇలాంటి చెప్పే వాళ్ళకి లైఫ్ ఈజ్ జర్నీ అని కవిత్వాలు చెప్తారు కానీ గమ్యం ఏంటో చెప్పలేరండి వాళ్ళు. అది మన భగవద్గీత చెప్తుంది, భగవంతుడిని చేరుకోవడం గమ్యం. లైఫ్ ఈజ్ జర్నీ అని ఇది కూడా చెప్తుందండి భగవద్గీత. లైఫ్ ఈజ్ జర్నీ, గమ్యం ఏంటి? భగవంతుడిని చేరుకోవడం. సో మనం ఇప్పుడు అందరం ప్రయత్నించి భగవంతుడిని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. అందులో మనకి శరీరం వాహనము. ఎవరైనా మన వాహనాన్ని పంచర్ చేస్తారనుకోండి, లేకపోతే ధ్వంసం చేస్తారండి, మనం ఎలా వెళ్తామండి? మళ్ళీ కొత్త వాహనం తీసుకోవాలి కదా. కొత్త వాహనం తీసుకోవాలంటే మస్తు కష్టం అందులో. ఎందుకు? మనం ఈ శరీరాన్ని ఎప్పుడైతే ధ్వంసం చేస్తారో మనకు ఒక బాధ అయితే కలుగుతుంది కదా. మన శరీరానికి మనకున్న సంబంధం కదా, ఆ సంబంధం ఎంత గాఢంగా ఉందో అంత బాధ కలుగుతుంది అన్నమాట. దాని తర్వాత కొత్త శరీరాన్ని ధరించాలంటే మళ్ళీ మృత్యు తర్వాత మళ్ళీ జన్మెత్తాలి. మళ్ళీ జన్మెత్తాలంటే మళ్ళీ మనము గర్భంలోకి ప్రవేశించాలి. ఆ గర్భంలో 9 నెలలు ఉండాలి. ఇదంతా చాలా కష్టం అండి. మనకు చెప్తారంటే ఈ దుఃఖాల్లో ఇదొకటి. జన్మ మృత్యు అనేవి 2 పెద్ద దుఃఖాలు. అంటే వాడు మృత్యు చెందడం ఒక దుఃఖం, అంటే చాలా పెయిన్ఫుల్ అండి డెత్ అనేది. ఒకేసారి 40,000 తేళ్ళు కరిస్తే ఎంత నొప్పి పుడుతుందో ఒక మనిషి మృతి చెందినప్పుడు అతనికి అంత నొప్పి, అంటే అంత పెయిన్, అంత సఫరింగ్ ఎక్స్పీరియన్స్ అవుతాడండి అతను. సో మనం అలాంటి పెయిన్, అలాంటి ఎక్స్పీరియన్స్ మనం ఇచ్చామనుకోండి వేరే వానికి, దానికి మనకు ఆ పాపకర్మ మనకి తగులుతుంది. అలాగే మళ్ళీ అతను ఎప్పుడైతే జన్మించాలో మళ్ళీ ఇంకో బాడీ ధరించడానికి మళ్ళీ దానికి ఎంతో కష్టాలు పడి ఆయన జన్మించాల్సి వస్తుంది. దానికి ఎంతో కష్టం ఉంటుంది. 9 నెలలు ఆయనకి ఆ మనిషి వ్యక్తి ఆత్మ అంటే గర్భంలో ఉండాల్సి వస్తుంది. మళ్ళీ పెద్దగా అయిన తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలన్నమాట. అంటే మళ్ళీ ఆ బాడీ దర్శనం అయితే ఇంకా కొంచెం టైం కూడా వేస్ట్ అవుతుంది. సో ఏంటంటే మనం వాళ్ళు వెళ్ళే దారిని మనం బ్లాక్ చేస్తున్నామండి, వాళ్ళ జర్నీని మనం అడ్డుకుంటున్నాం. అందుకనే అది మనం చేసే పాపం. అందుకనే మనకి పనిష్మెంట్ అనేది దొరుకుతుంది. అందుకనే అది తప్పు. అలాంటి హక్కు మనకి లేదు. ఒకవేళ ఎవరైతే తన శరీరాన్ని దుర్వినియోగం చేస్తున్నాడో, అంటే భగవద్ధామానికి పోవడానికి కాకుండా ఇలా పక్కోడి శరీరాన్ని అంటే ధ్వంసం చేయడం, అంటే మర్డర్ చేయడం చేస్తున్నాడు అంటే వాడు తప్పు చేస్తున్నాడు కదండి. మీకు ఇచ్చిన శరీరం ఎందుకండి? భగవద్ధామానికి వెళ్ళడానికి. ఇలా పక్కోడి శరీరాన్ని ధ్వంసం చేయడానికి కాదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేస్తారండి? కంట్రోల్లో పెట్టాలంట. అందుకే క్షత్రియులు వాళ్ళ ధర్మం అంటారు. అది వాళ్ళు చేస్తారంటారు, మన పని కాదు. పోలీసుల పని అది పోలీసులు చేస్తారంట. వాళ్ళకి కంప్లైంట్ చేస్తే సరిపోతుంది. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఈ యొక్క జ్ఞానాన్ని మనం దుర్వినియోగం చేయకూడదు. అరే ఎలాగో శరీరం అనేది శాశ్వతం కాదు కాబట్టి నేను ఎవరిని పడతామని చంపేస్తాను, నాకు ఇష్టం వచ్చినోడిని, ఎందుకంటే ఆత్మ కదా, ఆత్మ ఇప్పుడు చావదు కదా అని ఇలాంటి లాజిక్ని మనము, ఈ యొక్క జ్ఞానాన్ని మనము దుర్వినియోగం చేయకూడదండి. ఈ విషయం మనం బాగా గుర్తుంచుకోవాలి. ఈ సద్వినియోగం చేసుకోవడానికి ఈ జ్ఞానాన్ని మనకి ఇస్తున్నారనమాట. ఇప్పుడు బాగా మంచి ఎగ్జాంపుల్, ఉదాహరణ ఇచ్చేసి మన కృష్ణుడు అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ శరీరానికి ఇంకా ఆత్మకి కల్లా భేదాన్ని. ఇక్కడ మన శరీరాన్ని ఎలాగైతే మనకి ఇప్పుడు శరీరం ఉందా, దానిపైన మనం ఏం చేస్తున్నాం? డ్రెస్ వేసుకున్నాం కదా. అలాగే ఆత్మకి శరీరమే డ్రెస్సు. మనం వస్త్రాలు వేసుకున్నాం కదా ఈ శరీరం పైన, అలాగే ఆత్మకి ఈ శరీరమే వస్త్రాలు, డ్రెస్సు. ఎప్పుడైతే మనము ఇవి డ్రెస్ చినిగిపోద్దో, పాతైపోద్దో, చినిగిపోయినప్పుడు పాత అయిపోయినప్పుడు ఏం చేస్తామండి? అది తీసేసి కొత్త డ్రెస్ వేసుకుంటాం, కొత్త వస్త్రాలు ధరిస్తాం అన్నమాట. అవునా? అలాగే ఈ యొక్క శరీరం ఎప్పుడైతే చాలా ఓల్డ్ అయిపోతుందో, లేకపోతే ఏదో కారణంగా యాక్సిడెంట్ అయ్యేసి దాన్ని నశించిపోతుందో, అప్పుడు ఏం చేస్తుంది? ఆత్మ కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఎలాగైతే అందుకనే ఎప్పుడైతే ఓల్డ్ అయిపోతుందో శరీరానికి ఏమాత్రం దానిలో ఆ శరీరంలో మనం పని చేయలేకపోతుంది, ఆత్మ ఆ శరీరాన్ని తీసుకొని అప్పుడు ఆత్మ వదిలేసి కొత్త శరీరానికి ప్రవేశిస్తుంది అనమాట. అదే మనం ఇప్పుడు చదువుకునే శ్లోకం అనమాట. నెక్స్ట్ 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని
తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఎలాగైతే మనము వస్త్రాలు ఖరాబ్ అయిపోతే చినిగిపోతే పాతవైపోతే కొత్తవి ధరిస్తాము, అలాగే మనము మన ఆత్మ కూడా ఎప్పుడైతే ఈ శరీరం పనికి రాకుండా పోతుందో అప్పుడు కొత్త శరీరాన్ని ధరిస్తుంది అని ఈ యొక్క శ్లోకం అర్థం అనమాట. చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది, మీరు నేర్చుకోవచ్చు కూడా. మంచి ఉదాహరణ, ఈజీగా ఎవరికైనా అర్థమైపోతుంది శరీరానికి ఇంకా మన ఆత్మకి ఉన్న భేదము. ఇంకా మరి ఇంకో విషయం మీకు చెప్పేస్తానండి, ఎక్కడుందో నాకు వెతుక్కోవాలి నేను, ఎక్కడ తాత్పర్యాల్లో చెప్పారు ప్రభుపాదులు గారు, ఇది కూడా పాయింట్. ఎప్పుడైతే మనం ఈ శరీరాన్ని వదులుతున్నామో ఇంకొక శరీరానికి ప్రవేశించేటప్పుడు ఆత్మ ఒకటే వెళ్ళదండి, ఆత్మతో పాటు మనం చెప్పాం కదా 2 రకాల శరీరాలు ఉన్నాయి మనకు, రెండు భాగాలు ఉన్నాయి శరీరంలో. ఒకటి మనకు కనిపించేది స్థూల శరీరం, ఇంకోటి మనకు కనిపించేది సూక్ష్మ శరీరం. అంటే అది మనస్సు, బుద్ధి, అహంకారం. ఇది ఆత్మతో పాటే, ఈ శరీరం వదిలినప్పుడు ఆత్మతో పాటు సూక్ష్మ శరీరం దాంతో పాటే వెళ్తుంది ఇంకొక కొత్త శరీరానికి. అర్థమవుతుందా? అంటే మనస్సు, బుద్ధి, అహంకారం అనేవి అవి వెంటనే నశించవు. అవి ఆత్మతో పాటు ఆ 4 అంటే ఆ సూక్ష్మ శరీరంతో పాటు ఆత్మ కలిపి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది అనమాట. మనము నశించిపోయేది మాత్రం ఈ పంచమహాభూతాలతో తయారైన నిర్మితమైన ఈ యొక్క శరీరం, స్థూల శరీరం మాత్రమే ఇక్కడ నశించిపోతుంది అన్నమాట. అలా అందుకనే ప్రతి ఒక్కరూ మనస్తత్వము, బుద్ధి, అహంకారము వేరువేరుగా ఉంటాయండి. ఎందుకంటే అది ఎన్నో జన్మల నుంచి అది ఆత్మతో పాటే ఈ భౌతిక ప్రపంచంలో తిరుగుతూ ఉందన్నమాట. అందుకనే ఒక్కొక్కరి మనస్తత్వం కానీ, ఒక్కొక్కరి బుద్ధి, తెలివితేటలు కానీ, ఒక్కొక్కరి అహంకారం అవన్నీ వేరువేరుగా ఉంటాయండి. ఎన్నో జన్మల నుంచి అవి డెవలప్ అవుతూ వచ్చాయి. సో ఈ విషయం ఒకటి మనం క్లారిటీ ఇవ్వాలని చెప్పేశాను, ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఫాస్ట్గా మీకు ఆల్రెడీ కొన్ని బ్రీఫ్గా చెప్పేశాను అనమాట. ఇప్పుడు టకటక చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సోల్ ఏదైతే ఆత్మ ఉందో అది శాశ్వతము, దానిని ఎవ్వరూ నష్టపరచలేరు, హతమార్చలేరు అనే విషయాన్ని స్పష్టంగా నెక్స్ట్ వచ్చే 4 శ్లోకాల్లో చెప్పేస్తారు. కృష్ణుడు అవి 4 శ్లోకాలు లైన్గా చూసేద్దామంట. నయనం చిందంతి శస్త్రాని నయనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. నయనం చిందంతి శస్త్రాని అంటే ఏ శస్త్రాలతోని దాన్ని కట్ చేయలేవు అని. నెక్స్ట్ వచ్చేసి నయనం దహతి పావకః అంటే నువ్వు ఏ అగ్నితోనో దాన్ని బర్న్ చేయలేవు అని, దాన్ని అగ్నితో నువ్వు బర్న్ చేయలేవు అని. నచైనం క్లేదయంత్యాపో అంటే నువ్వు నీరుతోని దాన్ని తడపలేవు, అంటే నీరు దాన్ని టచ్ కూడా చేయలేదు అనమాట. నశోషయతి మారుతః అంటే గాలితోని దాన్ని నువ్వు ఎండబెట్టలేవు, అది గాలి కూడా దాన్ని స్పర్శించలేదు. నెక్స్ట్ శ్లోకం 24వది. అచ్ఛేద్యోయం మదాయోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థానుర్ అచలోయం సనాతనః. సో ఇక్కడ ఏమంటున్నారంటే అచ్ఛేద్యోయం అధాయోయం అంటే దాన్ని ఛేదించలేవు, దేని ద్వారా దాన్ని ఛేదించలేవు ఆత్మని. దాన్ని ఎప్పుడు అదాహ్యం దహనం అంటే ఎప్పుడు దాన్ని కాల్చేయలేవు దాన్ని. అక్లేద్యోశోష ఏవ మళ్ళీ చెప్తున్నారు అన్నమాట, దాన్ని నువ్వు దేనిలో కలిపి మిక్స్ చేయలేవు, నీళ్ళల్లో అది మిక్స్ అవ్వదు, ఆత్మ అనేది నీళ్ళలో కలిసిపోదు. అలాగే దాన్ని నువ్వు గాలికి ఆరపెట్టలేవు. నిత్య సర్వగతస్థానుర్ అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. అది ప్రతి ఒక్క దగ్గర ఆత్మలు ఉన్నాయండి, ప్రతి ప్రాణిలో ఆత్మ ఉంది. అంటే దాన్ని ఏమాత్రం పరివర్తన అవ్వదు, ఆత్మ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు. శరీరం చేంజ్ అవుతుంది కానీ ఆత్మ ఎప్పుడు చేంజ్ అవ్వదు. అచలోయం సనాతనః అది సనాతన కాలం నుంచి ఆత్మ ఉందండి, దాన్ని ఎవ్వరూ కదపలేరు. నెక్స్ట్ శ్లోకం 25వది. అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితమర్హసి. ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు అర్జునుడికి, అవ్యక్తోయం అచింత్యోయం అంటే నువ్వు దాన్ని ఎంత కష్టపడి చూడాలనుకున్నా చూడలేవు, అది నీ కళ్ళతోని చూడలేవు, నీ చెవులతోని దాన్ని వినలేవు, దాని వాసన పీల్చుకోలేవు, దాన్ని టేస్ట్ చేయలేవు, దాన్ని స్పర్శించలేవు. అది నీకు అర్థం కాదాలని ఇంద్రియాలతో దాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు. అవికార్యోయం ఉచ్యతే అంటే అది ఎప్పుడు చేంజ్ అవ్వదండి, ఆత్మ ఫిక్స్ అనమాట. ఎన్ని శరీరాలు చేంజ్ చేసినా దానికి ఏమాత్రం పరివర్తన అనేది ఉండదు. ఇదే మన డిఫరెన్స్. చెప్పాం కదా, ఈ ప్రకృతిలో భౌతిక వస్తువులు అన్నీ, భౌతిక ప్రపంచం అంతా ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది.
ఈ శరీరం కూడా ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది ప్రతి క్షణం, కానీ ఆత్మ అస్సలు చేంజ్ అవుతుంది, ఆపోజిట్ అనమాట. శరీరము ఆ ఆత్మ యొక్క లక్షణాలు మొత్తం వ్యతిరేకంగా ఉంటాయండి. తస్మాదేవం విదిత్వైనం, ఈ విషయాలన్నీ తెలిసిన వాడు నాను శోచితుమర్హసి, ఇలా దుఃఖించడు ఓ అర్జున. అంటే నువ్వు ఇలా దుఃఖించకు, ఈ శరీరం నష్టపోతుందనే విషయానికి దుఃఖించకు, దీన్ని దుఃఖించవలసిన అవసరం లేదు, అది ఎలాగో నశించుతుంది. కనుక నువ్వు క్షత్రియ ధర్మాన్ని నిర్వహించాలి. వారికి నీకు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ నువ్వు భీష్ముడు మరియు మెయిన్గా ద్రోణాచార్యుల గురించి కదా నీ ఆలోచన అంతా, వాళ్ళ శరీరాలు పోతాయి, నశించిపోతాయని అయ్యో అనుకుంటున్నావు. కానీ వారు రెండు విధాలు రెండు ఉన్నాయి ఇక్కడ ఆన్సర్లు. ఒకటి ఏంటంటే అందరికీ శరీరం ఇచ్చారు ధర్మంగా మనము మన యొక్క బాధ్యతలు నిర్వహించడానికి. అంటే ధర్మంతోనే మనం ఇప్పుడు క్షత్రియుడు ఉన్నాడు అనుకో, ఆయన మెయిన్ ఏంటంటే ధర్మాన్ని రక్షించడం, అది ఆయన ఒక కర్తవ్యం. అంటే నువ్వు ధర్మం వైపు యుద్ధం చేయాలి, అంతేగాని వాళ్ళు ఏం చేస్తున్నారు, అధర్మం వైపు యుద్ధం చేస్తున్నారు. అందుకే కురుక్షేత్రం అనేది ధర్మ అధర్మ యొక్క యుద్ధం అనమాట. అంతేగాని అప్పుడప్పుడు మన ఇంట్లో అంటాం, మా ఇంట్లో కూడా కురుక్షేత్రం జరుగుతుందండి, మహాభారతం జరుగుతుంది అంటే ఏంటి, అది వ్యంగ్యంగా దాన్ని వెక్కిరించడం, అది మన ఈ శాస్త్రం అలా వెక్కిరించకూడదండి, అలా యూజ్ చేయకూడదు. మా ఇంట్లో రామాయణం జరుగుతుంది, కురుక్షేత్రం జరుగుతుంది, మహాభారతం జరుగుతుంది, ఇది కాదండి, పద్ధతి కాదు, ఇలా యూజ్ చేయకూడదు ఈ టెక్నాలజీని. ఈ మహాభారతం అనేది ఈ యొక్క కురుక్షేత్రం అనేది ఏంటి, ఇది ధర్మయుద్ధం, ధర్మాని కోసం పోరాడుతున్నారండి. వీళ్ళేదో ఇంట్లో మా అన్నదమ్ములు ఫాదర్ యొక్క అంటే తండ్రి యొక్క సంపత్తి గురించి, ప్రాపర్టీ గురించి కోర్టులో వెళ్ళి కొట్లాడుకుంటారు కదండి, అలా కాదండి. ఇక్కడ చూశారు కదా ముందే, అర్జునుడికి ఏ మాత్రం ఆశ లేదండి, ఆయనకి ఏ మాత్రం ఆశ లేదు రాజ్యం పట్ల, రాజ్యంలో వచ్చే సుఖానికి ఆయన ఏమాత్రం ఆశించడం లేదు. ఓన్లీ అండ్ ఓన్లీ ధర్మాన్ని కాపాడడం కోసమే ఆయన ఈ యుద్ధాన్ని చేస్తున్నాడు. ఎందుకంటే క్షత్రియుడి యొక్క ధర్మం అది, ధర్మాన్ని కాపాడడం. అదే కృష్ణుడు ఇక్కడ అంటున్నాడు, నువ్వు ధర్మాన్ని కాపాడడం కోసం నువ్వు వాళ్ళని చంపాలి, ఎందుకంటే వాళ్ళు అధర్మం వైపు ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన ఒక శరీరాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, కనుక వాళ్ళని నువ్వు చంపేస్తే వాళ్ళకి ఇంకో శరీరం లభిస్తుంది, నువ్వేం కంగారు పడకు. ఆ శరీరంలో ఈ శరీరాన్ని ఎలాగో వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి దీన్ని నువ్వు నష్టం చేస్తుంది, దాని తర్వాత వాళ్ళకి ఇంకో శరీరం వస్తుంది, అప్పుడు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తారు వాళ్ళకి, నువ్వేం కంగారు పడకు. ఆ ఛాన్స్లో వాళ్ళు మంచి యూటిలైజ్ బాగా ధర్మాన్ని పాటించి మళ్ళీ వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే క్షత్రియుడు యుద్ధంలో రణభూమిలో మరణిస్తే ఆయనకు మంచి గతి ప్రాప్తిస్తుంది. అంటే భీష్ముడు ద్రోణుడు ఒకవేళ యుద్ధం చేసుకుంటూ చనిపోతే వాళ్ళకి స్వర్గం లభిస్తుంది, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు వాళ్ళకి అని కూడా కృష్ణుడు ఇక్కడ అర్జునుడు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అనమాట అర్జునుడికి. సో ఇది మనకు 25వ శ్లోకంలో కూడా అదే విషయాన్ని మనకు ఆత్మ గురించి చెప్తున్నారంట. అవ్యక్తోయం అచింత్యోయం ఇది మనం ఆల్రెడీ చర్చించుకున్నాం కదా, సారీ. నెక్స్ట్ 26 ఈ 26 శ్లోకం చూడండి, చాలా వెరైటీగా ఇంత చెప్పాడు కదా కృష్ణుడు. అయినా నువ్వు అనుకుంటున్నావు అనుకో, ఒకవేళ నీకు ఇలాంటి డౌట్ వచ్చింది, కొంతమంది ఉన్నారండి సిద్ధాంతాలు ఉన్నాయి, వాళ్ళు ఏమంటారంటే అసలు ఆత్మ అనేది లేదండి, ఈ శరీరం ఆత్మ అంతా ఒకటి, అలా కూడా కొంతమంది చెప్పే సిద్ధాంతాలు ఉన్నాయండి. వాళ్ళ కోసం ఒకవేళ నువ్వు అలాంటి సిద్ధాంతాలు ఏమైనా పాటిస్తున్నావా, అయితే నువ్వు ఎందుకు ఎంత కష్టం పడ్డావు, ఎలాగో ఆత్మ లేదు, శరీరంతోనే అంత ఫినిష్ కథం అయిపోయింది అంతా, ఇంకా నెక్స్ట్ జన్మ లేదు, పాపం లేదు, పుణ్యం లేదు, మరి ఎందుకు ఏడవడం, చంపేరాదు అని కృష్ణుడు ఇంకో వ్యంగ్యంగా చెప్తున్నాడు అనమాట. అంటే నువ్వు ఆత్మతత్వాన్ని నమ్మకపోయినా కానీ నువ్వు ఇలా బాధపడాల్సిన అవసరం లేదు, వాళ్ళని చంపేయచ్చు, ఎందుకంటే ఆత్మ లేదు కదా, శరీరం ఎలాగో నశించిపోతుంది, అలా ఎలాగో నశించిపోయిన తర్వాత ఎలాగో మరో జన్మ లేదు, ఎందుకంటే ఆత్మ లేదు కదా, ఆత్మ ఉంటేనే నెక్స్ట్ జన్మ ఉంటుంది, అవునా. అందుకే నెక్స్ట్ శ్లోకం వ్యంగ్యంగా చెప్పేస్తాడు అనమాట, అలా ఇండైరెక్ట్గా. అంటే అది ఏదో ఫిలాసఫీ చెప్పట్లేదు కృష్ణుడు, నువ్వు ఒకవేళ ఇలా ఆలోచించినా కానీ నువ్వు ఇలా దుఃఖించవలసిన అవసరం లేదు అని. అత చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నయనం శోచితుమర్హసి. అంటే ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు ఇలా వాళ్ళకి ఆత్మీయం లేదు అని, అలాంటప్పుడు ఇఫ్ యూ థింక్ దట్ సోల్ విల్ ఆల్వేస్ బి బోర్న్ అండ్ డై ఫర్ ఎవర్, అంటే ఆత్మ కూడా చచ్చిపోతుంది ఈ యొక్క శరీరంతోనే, అలా నువ్వు అనుకుంటావు అనుకోండి, అలాంటి ఆలోచన నీకేమైనా ఉంటే మరి ఇంకెందుకు కంగారు పడడం, ఎలాగో ఆత్మ చచ్చిపోతుంది, ఇంకా మళ్ళీ పునర్జన్మ ఉండదు, ఇంకేముండదు, నువ్వు పాపం పుణ్యాలు ఏం లేవు, చంపేసాయి. కానీ అర్జునుడు, కృష్ణుడి కూడా తెలుసు, మీకు తెలుసు, అర్జునుడు అప్పుడే కారణాలు చెప్పినప్పుడే ఎంతో ముందు చూపు భవిష్యత్తు గురించి ఆలోచించాడా. నెక్స్ట్ జన్మలో పాపాలు మనకు తగులుతాయి, మనం నరకానికి వెళ్తాము అంటే ఎవరు వెళ్తారండి నరకానికి, మరి శరీరం ఎక్కడ ఉంది అంటే మీ ఆత్మే వెళ్తుంది నరకానికి, అంటే సూక్ష్మ శరీరం తీసుకొని, సూక్ష్మ శరీరం దాంతోపాటు వెళ్తుందా, నరకానికి వెళ్తుంది, నరకంలో అనుభవిస్తారు. అంటే ఆత్మ ఉందని ఆయనకు తెలుసు, అందుకే కదా అలా అన్నాడు. మళ్ళీ
పిండదానంతో ఆ పితృలు సఫరింగ్ ఉన్నారు, ఎక్కడ వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు ఇంకా బాధపడి వాళ్ళు నరకానికి వెళ్ళొచ్చు అంటే ఆయనకి ఆ కర్మల గురించి, ఆ పుణ్య పాపాల గురించి, ఇంకా పునర్జన్మ గురించి ఇవన్నీ విషయాలు అర్జునుడు అర్థం ముందు నుంచి ఆయనకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. కానీ అప్పుడప్పుడు మనకు జ్ఞానం ఉన్నా కానీ అండి కొన్ని పరిస్థితుల్లో మనకి ఆ విజ్ఞానం మనకి మెదడుకి తట్టదు, అర్థం కాదు ఏం చేయాలని. అది పరిస్థితుల ప్రభావం వల్ల అప్పుడప్పుడు అలా అవుతుంది. అందుకనే మనకు ఒక గురువు ఇలా ఎలాగైతే అర్జునుడికి గైడ్ చేస్తున్నాడు అలా అందుకే మనకు ఒక గురువు అవసరం. లేకపోతే ఎవరైనా వ్యక్తి ఎవరికైతే ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఉందో మరియు ఆయన ఈ పరిస్థితుల ప్రభావం వల్ల ఆయనకి ఏమాత్రం ప్రభావితం అవ్వకుండా ఉన్నాడు, అలాంటి వ్యక్తి మనము సలహా తీసుకోవచ్చు అన్నమాట, గైడ్గా స్వీకరించవచ్చు ఎవరికైతే ఈ జ్ఞానం తెలుసో, కృష్ణుడి యొక్క జ్ఞానం, భగవద్గీత జ్ఞానం. ఓకే, మనం ఇప్పుడు 26వ శ్లోకం నుంచి ఇంకో కొన్ని విషయాలు ఉన్నాయి, చిన్న విషయాలు అవి చూసుకొని ముగించుకుందామంట. అత చైనం నిత్యజాతం నిత్యం, సారీ 26 అయిపోయింది కదా, 27 చూసుకోవాలి. ఇది ఇక్కడ ఈ శ్లోకం నేను అప్పుడు అనుకున్నాను అది కాదు, ఇక్కడ ఎవరైతే పుట్టారో వాళ్ళు గిట్టకమానారని ఇది ఇక్కడ వస్తుంది ఈ శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మామృతస్య చ తస్మాద పరిహర్యార్తే నత్వం శోచితుమర్హసి. మరి పదే కృష్ణుడు అర్జునుడు నువ్వు ఏడవద్దు, దీనికి దుఃఖించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. ఎందుకు? పుట్టి చచ్చారో మళ్ళీ వాళ్ళు జన్మెత్తారు వాళ్ళకు ఉన్న కర్మానుసారం ప్రకారం. కాబట్టి ఎలాగో చచ్చేవాళ్ళు చస్తారు, పుట్టేవాళ్ళు పుస్తారు, నువ్వెందుకు నీ ధర్మాన్ని, నువ్వు కర్తవ్యాన్ని నిర్వహించడానికి నువ్వెందుకు వెనకాడుతున్నావు, అనవసరంగా దుఃఖిస్తున్నావు అర్జున అని కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. సో ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సరు 20 శ్లోకాల్లో మన కృష్ణుడు అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. 28వ శ్లోకం. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త్యాని ధనాన్యేవ తత్ర కా పరిదేవన. సో ఇక్కడ ఏముందంటే ఇక్కడ ఏం చెప్తానంటే కృష్ణుడు 28వ శ్లోకంలో, మీరు చూస్తున్నారు కదా ఈ అన్ని జీవాలు పుట్టుక ముందు ఇవి ఏం లేవు, చనిపోయిన తర్వాత మళ్ళీ మీకు కనిపించవు. అంటే ఓన్లీ పుట్టుక ముందు కన్నా చనిపోయిన తర్వాత కన్నా కొంచెం మిడిల్లో కొంత సమయం ఉందన్నమాట. ఆ టైంలోనే ఎప్పుడు ఈ శరీరాన్ని ధరిస్తుందో ఈ ఆత్మ అప్పుడే మీకు ఈ జీవులు కనిపిస్తాయి. కాబట్టి ఇవి ఎలాగో అంటే ముందు లేవు, తర్వాత ఉండవు కాసేపు తర్వాత. ఇలాంటి వాటి కోసం ఎందుకయ్యా నువ్వు ఇంత దుఃఖం, ఎందుకయ్యా ఇంత దుఃఖిస్తున్నావు అని ఇక్కడ మళ్ళీ కృష్ణుడికి ఎన్నో యాంగిల్స్లో, వివిధ దృష్టికోణాలతో, వివిధ రకాలతో, వివిధ ఉదాహరణలతో, వివిధ శబ్దాలతో ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి అర్థం చేయించడానికి ట్రై చేస్తున్నాడు. నువ్వు అనవసరంగా దుఃఖిస్తున్నావు, దీన్ని దుఃఖించకూడదు అని 29వ శ్లోకం చూద్దామంట. ఇంకా కృష్ణుడు అనేస్తున్నాడు, కానీ కొంతమంది ఉన్నారు మీరు ఎంత ఆత్మజ్ఞానాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ కొంతమందికి అర్థం కాదనమాట. దానికి మళ్ళీ భగవంతుడి కృప, గురు కృప కావాలి. అందుకే కృష్ణుడు, ఎందుకంటే ఈ ఆత్మతత్వం అర్థం చేసుకోవడం అంత సామాన్యం కాదండి ఇక్కడ. అందుకే కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు, కొంతమందికి ఇది ఎప్పటికీ ఆశ్చర్యంగానే, మిస్టరీగానే మిగిలిపోతుంది, కొంతమందికి ఎప్పుడు మిస్టరీగా ఉంటుందన్నమాట. అది ఇక్కడ చెప్తున్నాడు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమనయ శృణోతి శ్రుత్వాపి ఏనం వేద న చైవ కశ్చిత్. అంటే కొంతమంది ఆత్మ అంటే ఏంటి అంటే అదొక ఆశ్చర్యం, అదొక ఆశ్చర్యకరమైన విషయం అని చెప్తారంట. ఇంకొంతమంది అంటారు, కొంతమంది చూస్తారు అది ఆశ్చర్యకరమైన విషయం అని, కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది ఆశ్చర్యకరమైనది అని, ఇంకొంతమంది వింటారు ఇది ఆశ్చర్యకరమైనది అని. కానీ కొంతమంది చూసినా విన్నా ఏం చేసినా కానీ వాళ్ళకి ఎప్పటికీ దాన్ని అర్థం చేసుకోలేరు. కొంతమందికి అంతే, ఇంకా అది అర్థం కాదు అని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట ఇక్కడ. సో లాస్ట్ శ్లోకంతో మనం ముగిద్దామంటే ఈరోజు చర్చ. అదేంటంటే ఇంకా కంక్లూడ్ చేస్తున్నాడు ఈ ఫస్ట్ ప్రశ్నకి. నీకు ఇంకా ఎంత జ్ఞానం అవసరమో ఆ మొదటి నీ యొక్క సందేహానికి నేను ఇచ్చేశాను. ఇప్పుడు ఇంకా నేను ఫైనల్ ఈ ప్రశ్నకి సంబంధించిన విషయానికి నేను చర్చ ఇక్కడ ముగిస్తున్నాను. మీ ఎక్స్ప్లెనేషన్ నాది ఇప్పుడు కంక్లూడ్ చేస్తున్నాడు అనమాట అర్జునుడికి కృష్ణుడు. దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు ఫైనల్గా నా కంక్లూజన్ ఏంటంటే, అర్జున ఎవరైతే ఈ శరీరంలో ఉన్నాడో, శరీరాన్ని ధరించి ఉన్నాడంటే ఆత్మ, అది ఎప్పుడూ నశించదు.
ఈ శరీరం ఎప్పుడూ నశిస్తూనే ఉంటుంది. ఈ నశించే శరీరానికి నువ్వు ఎప్పుడు దుఃఖించకూడదు. అంటే నువ్వు ఇప్పుడు లేచి నిలబడి ఫైటింగ్ చెయ్యి, యుద్ధం చెయ్యి అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అది డైరెక్ట్గా కూడా మళ్ళీ నెక్స్ట్ కొద్ది శ్లోకాల తర్వాత చెప్పేస్తాడు కృష్ణుడు. ఒకసారి కాదు, పదే పదే చెప్తాడు అనమాట. ఆ విషయాలన్నీ మనము రేపటి నుంచి చూద్దామంట. రేపటి నుంచి మనము చూసే దాంట్లో రెండవ ప్రశ్నకు కూడా సమాధానాన్ని మనము చూద్దామంట. సో ఈరోజు మొదటి ఆయన యొక్క సందేహాన్ని కృష్ణుడు మూల రూపం నుంచి దాని యొక్క ఆన్సర్ సమాధానం ఇచ్చారనమాట అర్జునుడికి. సో ఇక్కడ మనము మన యొక్క చర్చని మునిగిద్దాము. ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే వాళ్ళు లైవ్ చాట్లో కానీ కామెంట్స్లో కానీ వదిలేయండి. నేను అలాగే ముందు ఈరోజు చర్చించినట్టుగా రేపు మళ్ళీ మనం క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు ఏమైనా ప్రశ్నలు నేను చూస్తాను లైవ్ చాట్లో ఏమైనా ఉంటే అప్పుడు నేను పొద్దున అవి చర్చించుకొని మనము నెక్స్ట్ 31వ శ్లోకం నుంచి సకామ కర్మ గురించి కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ సకామ కర్మ అంటే ఏమిటి, దాని తర్వాత ఇంకా సమయం ఉంటే నిష్కామ కర్మ గురించి కూడా మనం చర్చించుకుందాము. దాంట్లో మిగతా ప్రశ్నలకి సందేహాలకి అక్కడ సమాధానాలు లభిస్తాయి మనకి. సో ఇంతసేపు మీరు వీక్షించినందుకు ఎంతో ఓపికగా చాలా చాలా ధన్యవాదాలు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే నేను చెప్పిన విధంగా మీరు అక్కడ కామెంట్స్ సెక్షన్లో కానీ లైవ్ చాట్లో కానీ మీరు రాసి వదిలేయండి. మనం రేపు దాన్ని చర్చించుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు మీరు ఉన్నందుకు నాతో పాటు. ఇంపార్టెంట్ శ్లోకాస్ అండి, చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉన్నాయి. ఈరోజు మనం చదివిన దాంట్లో మీకు ఇంపార్టెంట్ శ్లోకాస్ అంటే ఇప్పుడే చెప్పేస్తాను. ఒకటి దేహినోస్మిన్ యథా దేహే, మళ్ళీ మాత్రా స్పర్శస్తు కౌంతే. అంటే నంబర్లతో సహా చెప్పాలంటే మీకు ఒకసారి మళ్ళీ చెప్పేస్తాను చూసుకొని. మనం ఈరోజు వచ్చేసి నిన్నటి దాంట్లో మాత్రం ఒకటి ఇంపార్టెంట్ శ్లోక, 7వ నంబర్ శ్లోక, ఎప్పుడైతే కృష్ణుడికి అర్జునుడు శరణాగతుడు అవ్వడా, అది చాలా ఇంపార్టెంట్ శ్లోక, నిన్నే చెప్పేస్తాను అది. ఈరోజు మనం చూసుకున్న దాంట్లో ఇంపార్టెంట్ శ్లోకాస్. మంచి ప్రశ్న అడిగారు, అది ఇప్పుడే చెప్పేస్తే బెస్ట్ నాకు కూడా. ఇందులో చాలా ఉన్నాయండి, ఎందుకంటే ఈ ఆత్మకు సంబంధించింది, ఆత్మతత్వానికి సంబంధించింది. రేపు మీ బర్త్డేనా రవీంద్ర రెడ్డి గారు? హ్యాపీ బర్త్డే, అడ్వాన్స్ విషెస్ మీకు. కృష్ణ కాన్షియస్ బర్త్డే. సో మీరు కృష్ణ భావనామృత్తో మీ కృష్ణ చైతన్యంతో మీరు ఒక ఈ రేపు పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోండి. నా హార్దిక శుభాకాంక్షలు. సో శ్లోకాలు, ఇంపార్టెంట్ శ్లోకాలు వచ్చేసి 11th శ్లోకం ఇంపార్టెంటే, మీరు నేర్చుకోవచ్చు. 12th నేను మీకు ఎక్కువే చెప్తాను, అందులోంచి మీరు సెలెక్ట్ చేసుకోండి కావాలంటే. 11th, 12th, 11, 12, 13 దేహినోస్మిన్ యథా దేహే, 13, 14 మాత్రా స్పర్శస్తు కౌంతేయ, 14 కూడా అట్లీస్ట్ 11, 12, 13, 14 అయిపోయాయండి. దీని తర్వాత 20 తీసుకోండి. నజాయతే మ్రియతే కదాచిన్, మంచి శ్లోకం అది కూడా. 20 తర్వాత 22 ఆ డ్రెస్ చెప్పాను కదా, డ్రెస్ చేంజ్ చేసినట్టు సోల్ బాడీ చేంజ్ చేస్తుందని, అది వాసాంశ జీర్ణాన్ని, అది 22వ నంబర్. 22nd తర్వాత 23rd కూడా బాగుంటుంది. 23rd ఇంపార్టెంటే. మళ్ళీ 27th కూడా తీసుకోండి. 27th సరిపోతాయండి మీకు. ఇవి ఇంపార్టెంట్గా మీరు పరిగణంలోకి తీసుకోవచ్చు. ఓకే, అక్కడ మనకి ఎవరో సౌజన్య మాతాజీ అనుకుంటా అన్ని శ్లోకాలు మీకు టైప్ చేసి పెట్టారు మీకోసం. అచ్చా, ఇంకో ప్రశ్న అడిగినట్టున్నారు. మనస్సు, బుద్ధి, అహంకారము నెక్స్ట్ జన్మలో రిఫ్లెక్ట్ అవుతాయి. అవునండి, కానీ అది పుట్టుకతోనే, అంటే చిన్న శరీరంలో ఉన్నాడు అనుకోండి, అంటే చిన్న బాబుగా ఉన్నాడు, అప్పుడే మొత్తం మనస్సు ఇంకా అహంకారము ఇంకా ఏమంటాం దాన్ని, బుద్ధి మొత్తం ఎక్స్ప్రెస్ అవ్వదు, రిఫ్లెక్ట్ అవ్వదు. మెల్లిమెల్లిగా ఎలాగైతే శరీరం పెరుగుతూ ఉంటుందో, అందుకే అండి ప్రతి ఒక్కరికి డిఫరెంట్ మనస్తత్వాలు, డిఫరెంట్ తెలివితేటలు, ఎందుకంటే అవి పూర్వజన్మ నుంచి క్యారీ అవుతూ వస్తున్నాయి కాబట్టి. అందుకనే మీరు చూస్తారు, కొంతమంది ఎక్కువ ఈగోయిస్టిక్ ఉంటారు, కొంతమంది తక్కువ ఈగో ఉంటుంది. అలా అందరికీ డిఫరెంట్ ఈగోస్, డిఫరెంట్గా తెలివితేటలు, బుద్ధి, అలాగే డిఫరెంట్గా అహంకారాలు ఉంటాయన్నమాట. కరెక్టేనండి, అవి నెక్స్ట్ జన్మలో రిఫ్లెక్ట్ అవుతాయి, క్యారీ అవుతాయి కదండి. అందుకే అది కాన్స్టెంట్ కాదండి, అవి అంటే అది మళ్ళీ చేంజ్ అవుతూనే ఉంటాయి, అంటే మనం అప్గ్రేడ్ అవుతూనే ఉంటాయి. మనం ఈ నెక్స్ట్ జన్మలో మళ్ళీ చిన్నప్పటి నుంచి మనం ఏవైతే నేర్చుకుంటామో పరిస్థితుల నుంచి, మన యొక్క పేరెంట్స్ నుంచి కానీ, స్కూల్ నుంచి కానీ, అన్ని పరిస్థితుల నుంచి కానీ మనం గ్రో అవుతున్న కొద్దీ అవి కూడా మోడిఫై అవుతూనే ఉంటాయి అన్నమాట. ఈ గ్రో అవుతూ ఉంటాయి అవి కూడా, చేంజ్, మనం ఎలా సాంగత్యం చేస్తూ ఎలా మనం చేంజ్ చేయాలంటే అలా చేంజ్ అవుతాయి. ఓకే, హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. శిల ప్రభుపాద్ की जय, श्रीमद् भगवद गीता की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे, हरि हरि बोल.